నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ప్రసాద్ చాడకొండ. ఈ వీడియో మా ఆఫీసులో రిటర్న్స్ వేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ మ్యాటర్స్లో మమ్మల్ని సంప్రదించే వారికి మాత్రమే ఉద్దేశించినది. అలాంటి పన్ను చెల్లింపుదారులతో పాటు మా ఆఫీసులో ఉన్న ఆడిట్ స్టాఫ్ అండ్ సిఏ స్టూడెంట్స్ వారు కూడా దీనిని లబ్ధి పొందవచ్చు. మిగిలిన వారు ఉపయోగించుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మేము దాని ద్వారా మా ఆఫీస్కి కొత్త కేసులు రావాలని కోరుకోవటం లేదు. అలాగే ఇక్కడ నేను చెప్పిన విషయాలు నాకున్న అనుభవం మేరకు నేను చదివింది నాకు అర్థమైన దాని ప్రకారం చెప్తున్నాను, కానీ దీన్ని బేస్ చేసి ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే దానికి ఏ రకమైన బాధ్యత నేను తీసుకోలేను. అలాంటప్పుడు మీరు మీ ఆడిటర్ గారును, మీ దగ్గరలో ఉన్న సీనియర్ గారును తెలుసుకోమని నా సూచన. సో నౌ ద సబ్జెక్ట్ ప్రాపర్. ఇంతకుముందు నేను ఒక వీడియో ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల కోసం ఒక అరగంట నిడివిలో సూక్ష్మంగా ఈ 44AB ఆర్ ట్యాక్స్ ఆడిట్ గురించి ప్రస్తావించాను. ఇది పర్టికులర్గా ఈ వీడియో పేరు ఎన్లార్జ్డ్ వెర్షన్ అన్నానే కానీ హార్డ్లీ 1 అవర్కి కొద్దిగా పెరిగితే పెరగవచ్చు, కానీ 1.5 గంటలు అయితే దాటదు. సరే, అంటే కొద్దిగా ఎలాబరేట్ చేస్తున్నాం ఆ వీడియో కంటే, బట్ ఐ కెనాట్ క్లెయిమ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాస్టివ్. టోటల్ సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నానని చెప్పలేను. ఫర్ ది టైం పాయింట్ అది ఎంతసేపు అయినా చెప్పొచ్చామో, ఎన్ని గంటలైనా చెప్పగలిగినాడు మహానుభావులు. అందుకని మనం ఒక టైం లిమిటేషన్ తీసుకుంటున్నాం, 1.5 గంటల మ్యాక్సిమం. గంట అయితే తగ్గదు. రైట్. ట్యాక్స్ ఆడిట్ 44AB ఆడిట్ పర్యాయ పదాలుగానే ఉంటాను, కానీ ట్యాక్స్ ఆడిట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వాటిలో 44AB ఒకటి. ఎగ్జాంపుల్ అయితే సెక్షన్ 10 సబ్సెక్షన్ 23Cలో చారిటబుల్ రిలీజియస్ సంస్థలకు కూడా వాళ్ళ రసీదులు ఆ నిబంధనల్లో పరిమితి మించి ఉన్నవాళ్ళు ఫారం 10B, ఆ పరిమితుల్లోపు కొన్ని నిబంధనలకు లోపుగా ఉన్నవాళ్ళు 10BB. అక్కడ కూడా సిఏ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవాలి. ఆ సిఏ తన ఒపీనియన్ ఇస్తూ డిపార్ట్మెంట్ కోరిన విధంగా అక్కడ ఉన్న ఎనెక్సర్లో ఆ వివరాలన్నీ నింపి దాన్ని కూడా సర్టిఫై చేయాలి. సో మొదట 1023Cలో 2 రకాలు, ఒక రకం, రెండో రకం 10B, 10BB ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయి. జంప్ చేస్తే మధ్యలో చాలా ఉన్నాయి, కానీ ఈ 44AB ఇది వ్యాపారస్తులు ₹1,00,000 పైన టర్న్ ఓవర్ ఉన్న వృత్తి సేవలు ఇచ్చేవారికి 50 లక్షల పైన స్థూల రసీదులు ఉన్నాయి. ఇక్కడ వివరాలు అక్కడ ఎనెక్సర్, ఇక్కడ ఫారం 3CD అని ఇచ్చారు. ఆడిటర్ తనిచ్చే రిపోర్ట్ని ఇంతకుముందు ఏ విధమైన ఆడిట్ లేని వాళ్ళకి ఈ సంవత్సరం, అంటే వ్యక్తులకి, ఇండివైడ్ అన్డివైడ్ ఫ్యామిలీలకి, మామూలు పార్ట్నర్షిప్ ఫారమ్స్కి ఏ చట్టంలోనూ లేదు. ఇదే మొదట. అలాంటప్పుడు ఫారం 3CB ఇస్తాం ఫార్మాట్. అది అతను ఆ పన్ను చెల్లింపుదారుడు కంపెనీ కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ అయితే ఆ చట్టంలో అది రిజిస్టర్ అయినప్పుడే అక్కడ ఉన్న నిబంధన అనే కంటే కొన్ని నిబంధన టర్న్ ఓవర్తో నిమిత్తం లేదు. ప్రతి సంవత్సరం ఆడిట్ చేసి ఆ రిపోర్ట్స్ ఆ అధికారులకు, సంబంధిత శాఖల అధికారులకు అందరూ ఫైలింగ్ చేయాలని. సో అలాంటప్పుడు అక్కడ ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ చట్టం ప్రకారం, లేకపోతే సిఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఫార్మాట్లో ఏదో ప్రకారం. బ్యాంక్ పడితే బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఫార్మాట్, ఇన్సూరెన్స్కి ఇన్సూరెన్స్ ఫార్మాట్,
ఎలక్ట్రిసిటీ ఫార్మాట్ ఆయా యాక్ట్లో ఉన్నాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్, ఈ స్పెషల్ యాక్ట్స్ అలాంటివి. సో అక్కడ ఆల్రెడీ ఆడిట్ జరిగినప్పుడు ఆ పోర్షన్ వాళ్ళకి 3CA ఇచ్చారు. దానికి బేస్ ఉంది. ఆడిట్ రిపోర్ట్లో అకౌంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ అవునా కాదు అక్కడ చెప్పేస్తారు. ఇక్కడల్లా దాన్ని ఎత్తుకుని రెఫర్ చేస్తారు. అది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఒక రిపోర్ట్లో వచ్చింది, లేకపోతే ఇన్సూరెన్స్, లేకపోతే ఎలక్ట్రిసిటీలో వచ్చింది. అక్కడ పలానా ఐటమ్ చేశాడు, ఈయనే చేయాలని లేదు. దాని స్టాట్యూటరీ రైట్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎవరికి అలాట్ అయితే ఆయన చేస్తాడు, లేదా బోర్డు, లేదా కంపెనీ మేనేజ్మెంట్, లేదా కంపెనీ షేర్ హోల్డర్స్. ట్యాక్స్ రైట్ అదే కాకుండా వేరే ఆయన చేయొచ్చు. అందుకని ఇతను చేసినా దాన్ని ఎత్తుకుని డీటెయిల్ రిపోర్ట్ చేస్తాడు. బయట ఆయన చేస్తే మిస్టర్ ఎక్స్ చేశారు, ఆయన ట్రూ అండ్ ఫెయిర్ అని చెప్పారు అని ఈ 3CAలో పొందుపరిచి అక్కడ ఆగిపోతాడు. 3CBలో మొదటిసారి ఈయన ఆడిట్ చేస్తున్నాడు కాబట్టి అకౌంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ అవునా కాదా అనేది తను నిర్ణయానికి వచ్చి చెప్తాడు. ఇక్కడ ముందు వెనక ఇంకో CA లేరు, ఇంకో రిపోర్ట్ లేదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ 3CA అండ్ 3CB. 3CD ఈజ్ కామన్ ఫర్ బోత్. 1023Cలో కూడా ఎనెక్స్ ఈజ్ కామన్. రిపోర్ట్ ఫార్మెట్ కొన్ని కండిషన్స్లో 10B, కొన్ని కండిషన్స్లో 10BB. ఇంకా కిందకి వెళ్తే కంపెనీస్కి అయితే మామూలు ట్యాక్స్ కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ అంటున్నాం. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనే మాట బదులు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అలా ట్యాక్స్ అనే మాట రకరకాల సందర్భాల్లో ఉన్నాయి. మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా 115JB అని మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని ఒక సెక్షన్ ఉంది. సో అక్కడ ఫారం 29Bలో ఇవ్వాలి ఆడిట్ రిపోర్ట్. దానిలో చెప్తాడు నేను ఇది కంపెనీస్ యాక్ట్లో ఆడిట్ అయ్యి అక్కడ అకౌంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ అవునా కాదో పలానా ఆయన తేల్చేసాడు ట్యాక్స్. నేనల్లా ఈ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని దీని తర్వాత ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా ఫిలప్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ దీన్ని సర్టిఫై చేస్తున్నాను అంటాడు. ఇక్కడ సర్టిఫై అని వాడుతున్నాను నేను. ట్రూ అండ్ కరెక్ట్ అంటాడు. 3CBలో కూడా ట్రూ అండ్ కరెక్ట్ అంటాడు. అకౌంట్స్ మీద ట్రూ అండ్ ఫెయిర్ అంటాడు. ఫెయిర్కి కరెక్ట్కి తేడా ఏంటి? 16 ఎంత నన్ను అడిగారు. ఇప్పుడు మర్చిపోయా, క్షణం బట్టి కొట్టాక 250 అన్నా ఉంటుంది అన్నా. కరెక్ట్ ఆన్సర్ 256. సో నేను చెప్పింది ఫెయిరే, బట్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 256. సో ఓవరాల్గా అకౌంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ అంటే చిన్న చిన్న లోపాలని దాని మూలంగా మెటీరియాలిటీగా ఎఫెక్ట్ లేనప్పుడు CA ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చిన అకౌంటింగ్ స్టాండర్డ్స్లోనూ వేరే ఇతరత్ర యాక్ట్లోనూ ఆ అవకాశం ఇచ్చినప్పుడు అది ట్రూ అండ్ ఫెయిర్ అని కూడా ఇస్తాం. కొద్ది తేడా, మైక్రో డిఫరెన్సెస్ ఉండొచ్చు. దాని మూలంగా అది కావాలని ఎవరు చేసింది కాదు. దాని మూలంగా ఈవెన్ 1% లోపే తేడాలు వస్తాయి. ప్రాఫిట్, నష్టము, సేలు, ఇంకోటి ఎక్కడో ఏదో ఒకటి దాని ఎఫెక్ట్ కంటిన్యూషన్ అవుతుంది. వేరేస్ 10B, 10BB ధార్మిక సంస్థకి ఇచ్చే ఎనెక్సర్లో అయినా మనం అనుకునే 44EBకి అప్లికబుల్ అయ్యే 3CDకి ఇచ్చే 3CDలో ఇచ్చేదైనా 115JB మ్యాట్ ట్యాక్స్లో ఫారం 29Bలో రిపోర్ట్కి ఇచ్చే ఎనెక్సర్లో అయినా అక్కడ ఈ బుక్స్లోంచి కొన్ని వివరాలు తీసుకొచ్చి ఆడిటర్ అక్కడ పూర్తి చేయాలి. పేరు, ఊరు, అడ్రస్ ఓకే, అది కాకుండా ఫ్యాన్ అది ట్రూ అండ్ కరెక్ట్ అని ఇవ్వాలి. అంతేగాని అది కూడా ట్రూ అండ్ ఫెయిర్ లాగా అక్కడ ఇన్ని ఐటమ్స్ ఉండే స్టాక్ అని అడిగాడు. అదే 3 పేజీలు ఉన్నాయండి, పేజీకి 30 ఉండే 90 ఉంటే అంతే. అది వదలదు. అక్కడ 91 ఉంటే 91 అని చెప్పాల్సింది. ఎరిగిన మొక్క ఉంటే ఎరిగిన మొక్క కూడా చెప్పాల్సింది. దట్ ఈస్ ట్రూ అండ్ కరెక్ట్. సో ఈ రెండింటికి ఫోర్స్లో తేడా ఉంది. అలాగే డీవియేషన్ వస్తే CA మీద తీసుకునే చర్యల మీద తేడా ఉంది. సరే, చర్యలు మీ మీద తీసుకుంటే మాకెందుకండి అంటే ఓకే, దానికి తగ్గదు. ఇందాక పాత వీడియో కూడా వెళ్తే ముందు వీడియో అరగంటది. 3CBలో
హైలైట్ చేసి చెప్పాను. మళ్ళీ సింపుల్గా చెప్తా, అక్కడ చెప్పినంత తీసుకోకుండా. ఫారం 3CBలో సీరియల్ 3 దగ్గర స్మాల్ ఏ పెట్టి నేను లేదా ఫారం కాబట్టి వి రిపోర్ట్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్, కమెంట్స్, discrepancies, inconsistencies, if any. అవి ఇక్కడ లిస్ట్ చేయమన్నాడు. అక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఏమన్నానంటే, డాక్టర్స్ పేషెంట్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, అది లేదు. ఇతర వ్యాపారస్తులు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, చేయలేదు. రిజిస్టర్ మెయింటైన్ చేయడమే కాదు, ఎప్పుడో ఒకసారి వాళ్ళు నిర్ణయాలను బట్టి నెలకో 3 నెలలకో 6 నెలలకో ఆ వ్యాపారం ఆ రీజన్ బట్టి స్టాక్ టేకింగ్ చేయాలి ఫిజికల్గా. రికార్డులో ఏముంది, టాలీ డేటాలో ఇంకోదంటో, ఆ బిన్ కార్డు ఉంటే ఈ బిన్ కార్డుకి ఈ డేటాకి సరిపోయిందా, బిన్ కార్డుకి ఆ బిన్లో పెట్టిన వస్తువులకు సరిపోయినాయా. బ్రేకేజ్ ఐటమ్ వాడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు, కింద పెడితే బయలుదేరి ఎవడు చూడకుండా. సో వాటిలో ఏవి యూస్ఫుల్గా ఉన్నాయి, ఏది లేదు. ఆటోమొబైల్ ఆ మోడల్ పార్ట్ మనం కొని 5 ఏళ్ళైంది, కంపెనీ ఆ ప్రోడక్ట్ తయారు చేయడం ఆపేసింది. ఆ వెహికల్కి దేశే అసెంబ్లీ, ఆ వెహికల్ అయిన తయారీ ఆపేస్తే దీని తర్వాత ఎవడు కొంటాడు. సో వీటన్నిటికీ వాళ్ళు రికార్డ్ చేసి దాని ఫైండింగ్స్ మేనేజ్మెంట్ అప్రూవ్ చేయాలి. సో దానికి మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. ఇందాక అకౌంటింగ్ పాలసీస్ ఒకటి చెప్పాను, ఇది మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్. ఇదేంటి చిన్న చిన్న వాటికి అడుగుతున్నారా అంటే లేదు. బ్యాంక్స్లో కూడా మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం. మా ఆఫీస్లో ఉన్న కంపెనీస్ వాళ్ళకి ఎప్పుడో తెలుసు. నాన్ కార్పొరేట్ వాళ్ళని కూడా ఈ సంవత్సరం మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఇవ్వకపోతే ఆ పేరా 3Aలోకి వెళ్ళిపోతాం. మాకు మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ ఈ పాయింట్స్లో ఇవ్వలేదు అని అంటే డిపార్ట్మెంట్ మా మీద ఏ రకమైన చర్య తీసుకోదు. ఆ స్టాక్ రికార్డ్స్ మెయింటైన్ చెప్పితే అసెసీ మీదే చర్యలు తీసుకుంటుంది. టాలీలో అకౌంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, జిఎస్టీ రిటర్న్లు పెడితే అయిపోయినట్టు కాదు. ఎందుకంటే ఆ పేరా 3లో ఏ తర్వాత చిన్న బి కింద సబ్జెక్ట్ టు అబౌవ్ పెట్టి మళ్ళీ పెద్ద ఏ చెప్పారు. ఇక్కడ ఏమన్నారు, ఐ హ్యావ్ అబ్టైన్డ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. సే ఆల్రెడీ టాలీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ అనుకున్నాం. ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి, అవి చూశాక ఆడిటర్స్, క్లయింట్ ఆర్ వారి ప్రతినిధి అకౌంట్స్ మెయింటైన్ చేసిన ఆయన్ని, బాబు ఇదేంటి అని అడిగే సందర్భాలు వస్తాయి. అన్నీ చూస్తే క్లారిటీ రాదు. అందుకనే చట్టంలో వాడారు, అది నేను చెప్తాం కాదు. ఎక్స్ప్లెనేషన్స్ which to the best of my knowledge and belief are necessary. నేను దేనికి ఎక్స్ప్లెనేషన్ కావాలంటున్నానో అంతవరకు ఇవ్వాలి. ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఆడిట్, అది పేరా ఏ. బి స్మాల్ బిలో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి ఉంది స్కిప్ చేస్తున్నా. క్యాపిటల్ సి, ఇన్ మై ఒపీనియన్ అండ్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్ అండ్ అకార్డింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్స్. అక్కడ అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్స్. గివెన్ టు మీ ద సెడ్ అకౌంట్స్ టాలీ వచ్చినాయి, రెడ్ విత్ నోట్స్. నాకు నాన్ కార్పొరేట్లో నోట్స్ ఇచ్చే అసెసీస్ రేర్గానే ఉన్నారు. నోట్స్ ఆన్ అకౌంట్స్ కూడా ఇవ్వాలి. ఆ నోట్స్లో అసలు ఫస్ట్ డే అకౌంటింగ్ పాలసీస్ ఏంటో చెప్పాలి. ఆ వివరాలు అరగంట వీడియోలో చెప్పాను. ఆ నోట్స్ ఇవ్వటం లేదు. నిరుడు ఇచ్చినవి ఉంటాయి కదా, ఒకవేళ నిరుడికి ఈ సంవత్సరానికి అక్కడ లేని వస్తువు ఆ సబ్జెక్ట్ వస్తే ఇక్కడ దానికో పాలసీ రావాలి. లేదు అక్కడ ఉన్నది నిరుడు స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ డెప్రిసియేషన్ అన్నారు, ఇప్పుడు రిటర్న్ డౌన్ వాల్యూ తీసుకున్నారు. అది అగైన్ మీరు చెప్పాలి.
ఎందుకు? అది తర్వాత రిటర్న్‌లో కూడా సార్ చెప్పాలి. అలాగే ఇన్వెంటరీ ఇష్యూ. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఫిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ లిఫో, వెయిటెడ్ యావరేజ్ అని కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మీరు ఫిఫో ఫాలో అయ్యారు, ఈడు లిఫో ఫాలో అయ్యారు. హౌ కమ్ ఐ నో వెన్ యూ హ్యావ్ నాట్ ప్రొడ్యూస్డ్ ది స్టాక్ రిజిస్టర్? ఐ కాంట్ నో. ఐ కాంట్. అప్పుడు నేను అది చెప్తాను. నాకు స్టాక్ రిజిస్టర్ లేదు, అక్కడ వేసిన స్టాక్ అది మేనేజ్మెంట్ సర్టిఫికేట్ లాగా ఇచ్చినా ఇట్ ఈస్ వర్త్ నాట్ మోర్ దెన్ ఎ పీస్ ఆఫ్ పేపర్, దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఎ సర్టిఫికేట్. వాళ్ళు అటెస్ట్ చేసినా కూడా. అప్పుడు డిపార్ట్మెంట్ ఏమంటుందంటే అకౌంటింగ్ పాలసీ చేంజ్ చేసేది ఉన్నప్పుడు డిపార్ట్మెంట్కి తెలియపరచమంటుంది. పర్టికులర్గా ఎగ్జాంపుల్, క్యాష్ బేసిస్లో ఉన్న వాళ్ళు మర్కంటైల్ బేసిస్లోకి మారారు, లేదా మర్కంటైల్లో ఉన్న వాళ్ళు క్యాష్లోకి మారారు. ప్రయర్ పర్మిషన్ అంటే ఇయర్ పూర్తవకముందే పర్మిషన్ పెట్టాలి డిపార్ట్మెంట్కి. అడుగుతారు డిపార్ట్మెంట్, ఎందుకు? మనం రీజన్ చెప్పాలి. రీజన్ లేకుండా మార్చంగా మనకు రీజన్ ఉంటుంది. సమ్ టైమ్స్ దట్ ఈస్ ఫర్ ఎ బెటర్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, కాదని డిపార్ట్మెంట్ కూడా అనరు. యూ హ్యావ్ టు సబ్మిట్ డాక్యుమెంట్స్ అండ్ డెమాన్స్ట్రేట్ that it is for a reasonable logical cause, then they may consider and approve, or they may not approve. That is their privilege, their discretion. Okay. కాబట్టి మాకు అంతా అయిపోయినాక ఆడిట్కి ఆగస్టు కూడా ఇప్పటికి 4-3 రాందే. మీ చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ ఉందో లేదో మీరు నోట్స్ ఇవ్వకుండా, మీ స్టాక్ రికార్డ్ లేకుండా నేనేం చేస్తాను? ఎక్సెప్ట్ పారా 3లో చిన్న అయ్యే దగ్గర నాకు ఏం రాలేదో రాస్తా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎంతవరకు అడగాలో అడిగారు నన్ను. కానీ ఒక సిఏగా సర్టిఫికేట్ ఇచ్చేప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈ 44 ఏ కాకుండా 44 ఏఏలో ఏం చెప్పారు, ఏమేమి బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలని చెప్పారు, దాని కింద ఉన్న రూల్స్లో ఎవరెవరు మెయింటైన్ చేయాలని చెప్పారు, అవన్నీ పరిశీలించాలి. ఆ బాధ్యత నా మీద ఉంది ఈ యాక్ట్లో. ఇది కాకుండా సిఏ ఇన్స్టిట్యూట్, ఎక్కడో ఒక ఆయన సిఏ ఇన్స్టిట్యూట్ మీ మీద పెడితే బాధ్యత మా మీద ఎందుకని? ఆదాయ పన్ను చట్టం 1961 కేంద్ర పార్లమెంటు చేసిన చట్టం ద్వారా వచ్చింది. పార్లమెంటు చట్టం ద్వారా, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా, త్రూ పార్లమెంట్, అప్రూవ్డ్ బై ప్రెసిడెంట్, గెజిటెడ్ నోటిఫైడ్. సిఏ యాక్ట్ కూడా అలాంటిదే. తెలియక ఎవరన్నా అంటారేమో. దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. నేను కొత్తగా చెప్పవసరం, చిన్న పిల్లోడికి బళ్ళు గిల్లోడికి తెలుసు. భారత్ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మేధావుల కమిటీతో రూపొందించుకున్నాక 1950 జనవరి 26 రిపబ్లిక్గా ప్రకటించుకున్నాం మన దేశాన్ని. మేరా భారత్ మహాన్. 47 ఆగస్ట్, 50 జనవరి మధ్యలో 48, 49 2 క్లియర్ సంవత్సరాలు ఉన్నాయి. అక్కడ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4, అక్కడ పార్ట్ 2, ఇక్కడ పార్ట్ నెల. అంటే 2 సంవత్సరాలు 5 నెలల పైన పట్టింది మనకు రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకోవడానికి. రైట్. ఈ మధ్యలో కొన్ని చట్టాలు మాత్రమే వచ్చాయి. వాటిల్లో భారత చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ చట్టం 1949 జూలై 1 నుంచి వచ్చింది. ఎవరు పెట్టారు? స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇది కేంద్ర చట్టం. దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ. అందుకనే చార్టర్డ్ అకౌంటెంట్ అంటున్నారు. బ్రిటిష్లో రాయల్ చార్టర్ ఉన్న వాళ్ళకే అక్కడ కొన్నిట్లో ఇస్తారు. ఇండియాలో చార్టర్ దీనికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వాల. అదర్ ప్రొఫెషనల్స్ చూడండి, చార్టర్డ్ అనేది ఇది పెట్టుకుంటామే కానీ అలాంటి చట్టం ఏది లేదు. మా కజిన్స్ ఉన్నాయి కాస్ట్ అకౌంట్ కంపెనీ సెక్రటరీ. దే కాంట్ బి కాల్డ్ యాజ్ చార్టర్డ్ సెక్రటరీ ఆర్ చార్టర్డ్ కాస్ట్ అకౌంటెంట్. దే ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ సిఎంఏ నౌ డేస్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్.
but not chartered and management account. A charter is only with the Institute of Chartered Accountants of India. So that is equally binding on all the assessees, not only on the members of the ICA. That is well recognized by the Companies Act 2013. కొత్త చట్టం 56 చట్టం తర్వాత 56 చట్టమే సిఏ యాక్ట్ 49 తర్వాత వచ్చింది 7 ఏళ్ళకి. 2013 ఇంకా తర్వాత వచ్చింది. ఇప్పుడు ఒక కంపెనీలో సిఏ ఇన్స్టిట్యూట్ ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్పినాయో అవి మీరు యథాతథంగా చేయాలి అని చెప్పారు. క్లియర్గా దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ చట్టంలో కూడా దీన్ని రెఫర్ చేస్తారు. సో నాన్ కార్పొరేట్ వాళ్ళు అది కంపెనీల చట్టంలో ఉందండి, మరి మాకేంటి నాన్ కార్పొరేట్ కదా అంటే నో వే, మీ సిఏ చూడాల్సిందే. అది కేంద్ర చట్టం, ఇది తన బాధ్యత. ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, తను ఆ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ప్రకారం చేసి ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో నిర్దేశించిన దానికి భిన్నంగా అకౌంట్స్ లేదా రికార్డ్స్ అలా మెయింటైన్ చేసి ఉంటే అవన్నీ హైలైట్ చేయాలి. అది ఐటీ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్టేషనే కాదు, సిఏ ఇన్స్టిట్యూట్ ఎక్స్పెక్టేషన్. నేను చేయకపోతే ఏంటంటే దానికి తగ్గ మెకానిజం సిఏ ఇన్స్టిట్యూట్లో ఉంది, ఐటీ డిపార్ట్మెంట్ అథారిటీస్కి ఉంది, కంపెనీల కేసుల్లో ఆ అథారిటీ కూడా ఉంది, అక్కడ ఒక అథారిటీ ఉన్నారు. సో మీ బాధ్యతలు మీరు చేయవలసిందే, లేకపోతే మేము ఉన్నది రాయవలసినదే. ఐటీ యాక్ట్లో ఇంకో డేంజరస్ సెక్షన్ ఉంది, ఎవరు గమనించారో లేదు. ప్రతి యాక్ట్లో ఉంటాయి, ట్యాక్స్ యాక్ట్లో కానీ అదర్ యాక్ట్స్లో కానీ. ఇక్కడ అలాంటి ఒక సెక్షన్ ఉంది, వైకేరియస్ లయబిలిటీ. VICARIOUS, వైకేరియస్ లయబిలిటీ. బుక్స్ గన అకౌంట్స్ ఆల్టర్, ట్యాంపర్ చేశారు విత్ ఏ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, ఏదో ఆలోచనతో ట్యాక్స్ తగ్గించుకోవాలనో ట్యాక్స్ ఎగ్గొట్టాలనో ఏదైనా సరే డిపార్ట్మెంట్ దాన్ని సేకరించగలిగితే వివరాలు, ట్యాక్స్ ఎలా వసూలు చేస్తారు, ఇంట్రెస్ట్ ఎలా వసూలు చేస్తారు, పెనాల్టీ ఎలాగ వేస్తారు, జైలు శిక్ష ఖరారు ఉంది. దట్ ఈజ్ వైకేరియస్ లయబిలిటీ. ఎవరికి? ఓనర్ ఒకడికే కాదు, అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేశారో అతనికి కూడా, అతను పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా. మై డియర్ ఫ్రెండ్స్, నోట్ దిస్, దెర్ ఈజ్ వైకేరియస్ లయబిలిటీ నాట్ ఓన్లీ టు ద assessee, to the accountant who helped him. So let us be aware of the duties cast upon us, all of us. ఎలా తెలుస్తుందండి మేము అకౌంట్స్ ట్యాంపర్ చేస్తే అనే అతి తెలివి గల వాళ్ళు కూడా నాకు కలిశారు. ఓకే, అందుకనే కంపెనీల చట్టం రూల్స్ నోటిఫై చేసిన దాంట్లో ఆడిట్ రూల్స్లో 1 ఏప్రిల్ 2022 నుంచి మొదలెట్టి, అంటే ఇప్పుడు అయిపోయిన సంవత్సరం 23 మార్చి మొదటిది, ఇంకా తర్వాత దరిమిల కంటిన్యూషన్. నీకు టాలీ మన ఏరియాలో ఎక్కువ వాడుతున్నారు సాఫ్ట్వేర్, ఆడిట్ ట్రయల్ ఎనేబుల్ అయ్యి ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్ ఆడిటర్ చెప్పాలి. అక్కడ ఇచ్చిన నిబంధనలు ఆడిట్ ట్రయల్ ఎనేబుల్ ఏంటంటే టాలీ వాడిని ఎడికి చెప్తాడు. ఓకే, ఎనేబుల్ అయితే ఆ లాగ్ తీసుకోవాలి ఆడిటర్. ఎనేబుల్ అవ్వకపోతే ఒక మాటలో బయటకు వచ్చేస్తాడు, వీళ్ళు ఆడిట్ ట్రయల్ ఎనేబుల్ చేయలేదు, నమస్కారం, వీళ్ళు మార్చారు లేదు నాకు వెళ్తాను. కొన్ని చోట్ల జెన్యూన్గా కూడా మార్చాల్సి వచ్చిందంటే కొన్ని చోట్ల కావాలని మారుస్తారు. సపోజ్ సంవత్సరం ఆఖరిలో లాభం 1,00,000 వచ్చింది, ట్యాక్స్ 30,000 కట్టాలి, అంత కట్టకుండా ఏమైనా మార్గం చూడవయ్యా అని అసెసీను అకౌంటెంటు మాట్లాడుకుని ఎక్కడో ఏదో ఖర్చులు పెంచి లాభాన్ని తగ్గించారు. అప్పుడు ఏం చేయాలి? ఆ డేట్లకి వెళ్ళి ఆ అమౌంట్స్ ఎంటర్ చేయాలి ఖర్చుల్లోకి.
పిచ్చి టాలీ మనకి లాగ్ పక్కన పెడితే ఆడిట్ ట్రయల్ మనం ఏ డేట్లో ఏ అమౌంట్ తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేసినా తీసేసుకుంటుంది, మళ్ళీ సీరియల్లో పెడద్దు ఎదురుకుండా. మాన్యువల్ బుక్లో అయితే తెలిసిపోయేది, ఎక్కడ ఇరికిస్తే అబ్బో ఇరికిచ్చావురా నాయన అనుకునేవాళ్ళు పాత రోజుల్లో. లేదు దాన్ని ఏదో ఏట్లతో చిక్కి ఏదో చేసి అవన్నీ పోయినాయి. మాన్యువల్ బుక్స్ దాదాపుగా లేవు. ఇప్పుడు మెకనైజ్డ్, డిజిటలైజ్డ్. దీంట్లో ఆడిట్ ట్రయల్ ఎనేబుల్ చేయకుండా ఉంటే మనం ఆ ఎంట్రీ ఎప్పుడు వేసామో తెలియదు. కానీ ఆడిట్ ట్రయల్ ఎనేబుల్ చేస్తే ఇతను ఏప్రిల్ 30వ తారీఖున ట్రావెలింగ్ ఖర్చు ప్రతి నెల 1000 కాడికి వేసాడు, 100 ఎక్కువ తక్కువ. అట్లా 1,00,000 ఉన్న లాభాన్ని 85,000 తెచ్చాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఆ డేట్లో వేయకుండా ప్రతి కంప్యూటర్లోనూ టైం ఉంటుంది. ఆ టైం ఆడిట్ లాగ్లో కనపడుద్ది. ఏ డేటు ఏ టైంలో ఆల్టర్డ్ ఎంట్రీస్ వచ్చినాయో. దట్ ఈజ్ ఆడిట్ ట్రయల్. ఇప్పుడు కంపెనీలో మేము అది రిపోర్ట్ చేయాలి ఏప్రిల్ 22 తర్వాత. దాంట్లో రిపోర్ట్ చేస్తే కంపెనీల వ్యవహారాల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పైన మంత్రి గారు ఎవరో, వారే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఫైనాన్స్ మినిస్ట్రీ, బ్యాంకింగ్ రంగం అన్నిటికీ కలిపిన శాఖ, దాని మంత్రి కూడా వారే. 2 డిపార్ట్మెంట్లు వారి కిందే ఉన్నప్పుడు ఇది 1 ఏప్రిల్ 23కి పెట్టలేదు. కానీ ఈ బడ్జెట్లో ఏదో ఒకరోజు దగ్గరలో వస్తుంది అనేది నా ఊహ. సరైన ఊహ, ఎందుకంటే మంత్రి ఒకళ్ళే ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, మనం సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్ళాం, క్యాష్ కొద్దిగా వచ్చింది సార్, ఇంట్లో పెట్టుకోవాలండి భయం, మన దగ్గర అకౌంట్ ఉంది, ఇదిగోండి సార్ అని కొద్ది అమౌంట్ ఇచ్చాం. ఆయన పెద్ద అమౌంట్ అయితే నేను పరిగెత్తుకెళ్ళాం, 1,500 పరిగెత్తాం. ఆయన ఏం చేస్తారు, పెయిన్ స్లిప్ మీద లేట్ క్యాష్ అని రాస్తారు. డేట్ ఏమో పుచ్చుకున్న డేట్ వేస్తారు. నా టైం 4 అయినాక ఇచ్చాడు కాబట్టి లేట్ క్యాష్ అని రాసి దాన్ని ఎక్కడ రికార్డ్ చేయాలి ఇంకో చోట రికార్డ్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ దాయాలో అక్కడ రాస్తారు, మామూలు క్యాష్లో కలపకుండా. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. మరుసటి రోజు బ్యాంక్ ఆపరేషన్ స్టార్ట్ అయినాక 10 గంటలకి ఈయన ఈరోజు 2వ రోజు కట్టినట్టుగానే అక్కడికి ఎంట్రీ చేస్తారు. అతనికి ఇచ్చిన స్లిప్ బ్యాంకులో ఉండే ఫైల్లోనూ పార్టీకి ఇచ్చిన దాంట్లో డేట్ నేను వేసి ఉంటుంది, బట్ లేట్ అని రాసి ఉంటుంది. దట్ ఈస్ పర్మిటెడ్, దట్ ఈస్ జెన్యూన్. అప్పుడు ట్రయల్లో ఏ ఇబ్బంది రాదు. ఎస్ఎఫ్సి వాళ్ళు భూమి పుట్టక ముందు 1987లోనే 2 కాలమ్స్ ఇచ్చేవాళ్ళు డేట్కి. అదేంట్రా బాబు అంటే చెక్స్ లాంటి, ఇవాళ తీసుకెళ్ళి మనం వాళ్ళ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిందని 10,000 ఇచ్చాం, ఇవాళ డేట్లో ఎంట్రీ ఇచ్చేవాడు. ఆ చెక్కు కలెక్షన్కి వెళ్ళి లోకల్ అయితే 2-3 రోజులు, బయట ఊరు అయితే ఇంకా ఎక్కువ టైం బట్టి వచ్చాక చెక్ పాస్ అయింది, ఇచ్చిన ఆయన జెన్యూన్, ఆయన అకౌంట్స్లో డబ్బులునే పండి ఆ డేట్ వచ్చింది పక్కన. ఒకటి రిసీవ్ డేట్, ఒకటి ఎఫెక్టివ్ డేట్ అన్నాడు. క్రెడిట్ రియల్గా ఎప్పుడు జరిగిందో అప్పుడు చేసేవాడు. 2 డేట్లు చూపించేవాడు. 87, 36 ఏళ్ల క్రితమే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో దట్ కంటింజెన్సీస్ మే హ్యాపెన్. ఒక డేట్ది ఇంకో డేట్లోకి వెళ్ళటం ఫర్ ఎ వ్యాలిడ్ రీజన్, జెన్యూన్ రీజన్, విచ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్, డెమోన్స్ట్రేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్యుమెంటేషన్, బట్ నాట్ అదర్వైజ్. ట్యాంపర్ చేస్తే వైకేరియస్ లయబిలిటీ కింద వెళ్ళిపోతారు. ఆడిట్ ట్రయల్ చూసి కూడా అవి ఉండి రాయకపోతే ఆడిటర్ కూడా వెళ్తాడు, 3వ వాడు. సో ఆ ఛాన్స్ రిస్క్ వద్దు, ఎవరు తీసుకోవద్దు. రైట్. ఇంకా ఈ అరగంట మామూలుగా అయిపోతే, ఎందుకు గంట అన్నానంటే దీనిలో ఉన్న క్లాజెస్ 3CD నెక్స్ట్ అరగంట లేదా 30 గంటలు ముగించేస్తా.
నేమ్, అడ్రస్, పాన్, వెదర్ ద ఆ 3 స్కిప్ చేశాను. వెదర్ అసెస్సీ ఈజ్ లయబుల్ టు పే ఇండైరెక్ట్ ట్యాక్స్ లైక్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఎట్సెట్రా. ఇఫ్ ఎనీ. ఈ ఎట్సెట్రాలో మన ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మన రాష్ట్రంలో రూరల్ డెవలప్మెంట్ సెస్, అగ్రికల్చరల్ మార్కెట్ సెస్ అలాంటివి ఉంటే ఇతను పరోక్ష పన్నులు కట్టేది అతను చేసే సేవలకి, అతను డీల్ చేసే వస్తువులకు ఉంటే ఆ రిజిస్ట్రేషన్ నంబర్లన్నీ ఇవ్వండి అన్నారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ కామన్గా అందరికి ఉండేది ఎగ్జాంపుల్. ఆర్ ఇంకేదైనా నంబరు, ఆ అథారిటీ ఎవరు జిఎస్టీ నెంబర్ కాకుండా వాళ్ళ సీరియల్లో ఏదో నెంబర్ ఉంటుంది. ఈవెన్ ప్రొఫెషన్ ట్యాక్స్. తర్వాత స్టేటస్ అనేది మామూలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అకౌంటింగ్ మీద మనం స్ట్రెస్ వెళ్తున్నాం ఎక్కువ, ఆడిటింగ్ యాంగిల్. స్టేటస్ అనేది మన ఇండియాలో ఉన్న రెసిడెన్స్ బట్టి డిసైడ్ అయ్యేది, దట్ విల్ టేక్ కేర్. కాకపోతే ఇండివిజువల్ ఎస్సీస్ ఏప్రిల్ 22 మార్చి 23 మధ్యలో విదేశాలకు వెళ్ళి వస్తే పాన్ ఆధార్తో పాటు పాస్పోర్ట్ కాపీ కూడా మాకు ఇవ్వమని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఎప్పటిది లేటెస్టే కాదు, గత 10 సంవత్సరాల ఎంట్రీస్ ఉన్న పాస్పోర్ట్స్ కావాలి మాకు. దాన్ని బట్టి స్టేటస్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే స్టేటస్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఒకటి ఉంది, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఒకటి ఉంది, నాన్ రెసిడెంట్ ఒకటి ఉంది. ఐటీ యాక్ట్లో ఈ 3 కేటగిరీలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ వారు ఇంప్లిమెంట్ చేసే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్లో 2 కేటగిరీలు, రెసిడెంట్, నాన్ రెసిడెంట్, ఇండియన్ అంటాడు. ఇక్కడ ఇండియన్ అనమాట, అక్కడ నాన్ రెసిడెంట్ ఇండియన్. మళ్ళీ అక్కడ లోపలికి వెళ్తే పిఐఓ వగైరా ఉన్నాయి, ఎఫ్ఐ. మనకి దీనికే పాస్పోర్ట్ కావాలి, దాని సంగతి అది సెపరేట్ టాపిక్. ఫేరా గురించి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఈ సంవత్సరంలో అతను కానీ ఫారిన్ వెళ్తే గత 10 సంవత్సరాలది కావాల్సిందే అతను పాస్పోర్ట్ కాపీ. నేను నోట్ చేసుకుని, తెలియకపోతే మేము రెసిడెంట్గా డిక్లేర్ చేస్తాం గత సంవత్సరం లాగా. రిటర్న్లో అతను నాన్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే మరి పన్ను కొన్నిసార్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తాడు. అంటే మీరు మాకు ఆ వివరం ఇవ్వకపోవడం ద్వారా మీ పన్ను కట్టాల్సిన కంటే ఎక్కువ కట్టాల్సి వస్తారు. బీ ఆన్ గార్డ్, ఆన్ సేఫ్. ఇక్కడ మనకి నష్టం కాదు, నష్టం అంటే మనకే నష్టం ఆ వివరాలు ఆడిటర్కి ఇవ్వకపోతే, అతను ఎంటర్ చేయకపోతే. అది గమనించుకోండి. అంటే అన్నిసార్లు ఏదో ట్యాక్స్ పడుద్ది, పెనాల్టీ పడుద్దని చెప్పట్లేదు నేను. ఇలాంటి సందర్భంలో మనకు అవకాశం, అక్కడ చాలా చట్టాలు ఉన్నాయి. మళ్ళీ కంట్రీ టు కంట్రీ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఈ పాస్పోర్ట్ కాకపోతే ఏందో స్టడీ చేసుకుని దాన్ని బట్టి తనకి ఏమన్నా అర్హత ఉంటే అక్కడ రిలీఫ్ రిబేట్ వచ్చేది ఉంటే క్లెయిమ్ పెడతారు. అలా బర్డెన్ తగ్గుద్ది లీగల్గా, అఫీషియల్గా. రైట్. ప్రీవియస్ ఇయర్ అందరికీ తెలిసిందే. ప్రీవియస్ ఇయర్ 1 ఏప్రిల్ 22 టు 31/3/23. ఎక్సెప్షన్ ఎవరికి? ఈ ఇయర్ కొత్తగా వ్యాపారం పెట్టినాను. వ్యాపారం పెట్టిన దగ్గర నుంచి 31/3 వరకు అసెస్మెంట్ ఇయర్. సో 22-23 ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా దాని లాభం ఎంత అనేది ఇప్పుడు తెలుస్తుంది. మహా అయితే 1 ఏప్రిల్ తెలుస్తుంది. బ్యాంకులో లాగా మనకు పెద్ద సాఫ్ట్వేర్లు ఉంటే. టాలీలో కూడా ఎంటర్ చేస్తే తెలుస్తుంది, కానీ మరి కొన్ని రావాల్సిన కన్ఫర్మేషన్స్, క్రెడిట్ నోట్స్ ఏదో కొన్నింటి మూలంగా కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. అందుకనే పెద్ద కంపెనీలు, బ్యాంకులు, లిస్టెడ్ కంపెనీస్ జూన్లోపే రిజల్ట్స్ ఇస్తున్నారు కూడా. చిన్న కంపెనీలకు ఇప్పుడు దాకా ఆగాల్సిన అవసరం అయితే లేదు. బ్యాంకులో అకౌంట్ కాపీ తీసుకోవడానికి ఆడిట్ అయ్యేదాకా ఆగమంటారు ప్రాక్టికల్గా. సో 1 వారం 2 వారాలు బ్యాంకర్స్ తర్వాత రండి అంటారు. నెట్ బ్యాంకింగ్ తీసుకోండి, మనం బాధ పెట్టవసరంలా. మన సెలవు రోజైనా మన ఆఫీస్ నుంచి మనం తీసుకోవచ్చు. లేదు 10-15 తారీఖుల తర్వాత ఇస్తారు. ఆ ఇచ్చాక సప్లయర్స్, డేటార్స్, మన క్రెడిటార్స్, మన డేటార్స్ వాళ్ళ దగ్గర కూడా మనకంటే పెద్ద కంపెనీలు అయితే మన ఎదురు కొట్టు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, లేకపోతే విజయవాడ ఎక్కడ హోల్సేల్ అయిన దగ్గర, డిస్ట్రిబ్యూషన్ దగ్గర కొన్నాం, సిఎండ్ఎఫ్ దగ్గర. వాళ్ళ బుక్స్లో అకౌంట్ కాదు, మనకంటే వాళ్ళ దగ్గర ఫుల్ టైం ఆయన ఉంటాడు, మనకి పార్ట్ టైం ఆయన ఉంటాడు అకౌంటెంట్. మనకంటే మోర్ రోబస్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, బ్యాంక్ అంత కాకపోయినా. సో
ఆయన దగ్గర అకౌంట్ కాపీ తెచ్చుకుంటే మనం ఎంట్రీ చేసిన దాన్ని మన అకౌంటెంట్ కంపారిజన్ తీసుకుంటే ఆయన ఏదైనా పేమెంట్ లేట్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ వేసి డెబిట్ నోట్ నొక్కితే మన దృష్టిలో పడకపోయినా, అలాగే మనం టైమ్లీ పేమెంట్ చేసి లేకపోతే ఆయన చెప్పినంత క్వాంటిటీ లిఫ్ట్ చేయడం మూలంగా క్రెడిట్ నోట్ ఇస్తే అది మన దృష్టిలో రాకపోయినా, దోస్ ఎంట్రీస్ యూ కెన్ మేక్ ఇన్ ఏప్రిల్, మే. డిపార్ట్మెంట్ విల్ నాట్ అబ్జెక్ట్. అయ్యా ఇది క్యాష్ ఎఫెక్ట్ కాదు. 2 అకౌంట్ కాపీలో చూసి నా ఆదాయంలో కలిసింది అయితే ఆదాయంలో తీసుకున్నా, ఖర్చుగా అడగాల్సింది ఖర్చులో అడిగానే తప్ప అప్పటికి ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేక ఆయన పలానప్పుడు ఇంక ఈ మెయిల్ పంపించారు. ఆయన పోస్ట్లో పంపితే కవర్ కూడా వెనకాల పిన్ కొట్టి పలానప్పుడు ఇది పంపించారు. నేను అడగటం అయితే ఏప్రిల్లో అడిగాను. సో అది వచ్చాక నేను ఏప్రిల్లో ఎంట్రీస్ 31/3 డేట్తో ఎంటర్ చేశాను. తప్పేం లేదు. అంటే మనం కూడా ఏప్రిల్ నెలాఖరు అడిగి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, జిఎస్టీ ఫైల్ చేయడానికి తగ్గట్టుగా పర్చేజెస్, సేల్స్ మాత్రమే ఎంటర్ చేసి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏప్రిల్లో కాదు అసలు మొదటి నుంచి ఇప్పుడు దాకా తీసుకోవాలి. ఏప్రిల్లో ఏదో అడుగుతాం, మహా అయితే మార్చి అడగాలి. అప్పటికే ఫిబ్రవరి తగ్గితే మార్చిలో ఇచ్చేస్తారండి. అసలు ఎందుకు? ఆ బ్యాంకులో ఫీచర్ ఉంది, ఎస్ఎంఎస్లో వచ్చే బ్యాలెన్స్ ఉంది, స్టేట్మెంట్ ఈమెయిల్లోకి వచ్చేది ఉంది, మనం నెట్ బ్యాంక్ కూడా తీసుకోకుండా. అది పన్ను చెల్లింపుదారుల కోసం చెప్తున్నా ఇది. మీరు బ్యాంకర్కి అడగండి, నాకు ప్రతి నెల ఈమెయిల్లో నా అకౌంట్ వచ్చేది పెట్టండి సార్, దానికి ఛార్జీలు కొద్దిగా గొప్ప ఉంటాయి, మీ మెయిల్లో వచ్చిన ప్రింట్ తీసి అకౌంటెంట్కి ఇచ్చేయండి. ఏ నెల ఆ నెల చేయడం తేలిక, 11 నెలలు 12 నెలల స్టేట్మెంట్లు ఒకసారి ఎక్కించడం తేలిక అని మీరు ఆలోచించి వాళ్ళకి సలహా ఇవ్వండి. నేను ఇవ్వలేను, ఎందుకంటే మీరు ఎంప్లాయ్ చేశారు వాళ్ళని. దే ఆర్ నాట్ ఎంప్లాయిడ్ బై మీ. I have no right to say anything to them. ఇది assessees మాత్రమే చేయగలిగిన పని, ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే పార్ట్ టైం అకౌంటెంట్ గారి దగ్గర 5, 10 ఖాతాలు ఉంటాయి. అందరూ తీసుకెళ్ళి మీరు ఒకేసారి 12 నెలల స్టేట్మెంట్లు ఇస్తే ఆయన మాత్రం మనిషా కాదా? ఆయన రాత్రి లేట్ అవసరం పని చేస్తా నొక్కబోయేప్పుడు ఈ డేట్ ఈ అంకి కొట్టాడు అనుకో, అవుట్. మేము కూడా మాకు అటెండ్ అకౌంట్ ఎప్పుడు వస్తుంది? చివరి 3 రోజుల్లో వస్తుంది. మేము కూడా ఈ అకౌంటెంట్ సీనియర్, ఈ పార్టీ మంచోడు, ఈయన ట్యాక్స్ లెక్కొట్టే పార్టీ కాదు కదా అని ఒక గుడ్ ఫెయిత్లో గుడ్ డేట్ వేసాం అనుకోండి, అప్పుడు మొదట మాకు ఈ పేలొచ్చు, మీకు ఖచ్చితంగా పేలుతుంది. మాకు పేలొచ్చు, మీకు పేలుద్ది, తేడా అంతే. కాబట్టి మొన్న ఆల్రెడీ లెటర్స్ రాసాం. మీరు A1లో ఉండాలని కోరుకుంటా. A1 అంటే ముందేయటం. ముందంటే ఎప్పుడో ఏప్రిల్ మెట్ల పెద్ద పెద్ద 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న అద్వానీ, అంబానీనే జూన్ లోపు రిజల్ట్స్ ఇచ్చి ఈ పార్టీకి డివిడెండ్ ఇస్తే, మనకున్న గుడివాడ టర్న్ ఓవర్లు, ఈ చిన్న టర్న్ ఓవర్లు 10 కోట్లు, 1 కోటి నుంచి 150 కోట్లు ఉన్నాయి నా దగ్గర ఉన్న సంస్థలు. వీళ్ళకి ఎంత టైం కావాలండి? ఎందుకు కావాలండి? It is not justified. Something planning is lagging. మేము మరి మా పరిధిలో ప్రయత్నం చేస్తాం, కానీ నాకు ఆడపిల్లల స్టాఫ్, నాకు షుగర్ ఉంది, ఆరోగ్యం. సో ఒక సర్టన్ టైం నుంచి పని చేయలేను. మా ఆఫీస్ అవర్స్ 6 వరకే. వచ్చిన దగ్గర నుంచి 6 వరకు మాత్రం టైం వేస్ట్ కాకుండా పని చేసుకుంటాం. అంటే ఆ లోపు వచ్చిన వాళ్ళకి వేయటానికి శతదా ప్రయత్నం చేస్తాం. అయినా 1, 2, 3 మిగిలితే అవి తర్వాతే పడతాయమ్మ. అందుతో ఈసారి నేను సెప్టెంబర్లో బయటికి వెళ్ళేదానికి ఒకటి ఏదో ఉంది. నా పర్సనల్ ట్రిప్స్తో నేను ఎప్పుడు ఆఫీస్కి మానలా, పర్టికులర్గా డ్యూ డేట్స్. ఇది కూడా ఆన్ డ్యూటీ. అయితే నా ప్రత్యామ్నాయంలో ఈ ఆఫీస్లో సీఏ ఉంటాడు, అతను 5-6 సంవత్సరాల అనుభవం ఉన్న. మిగతా స్టాఫ్ సీనియరు లేకపోతే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు వేయగలుగుతారు. కానీ మరి నేను 37 సంవత్సరాలు పైన అనుభవం ఉన్నాయండి. నేను చూస్తే బాగుంటుందని మీరు అనుకుంటే సెప్టెంబర్ 15 లోపు నాకు రావాలి. అప్పుడైతే నేను చూడగలుగుతాను. నేను సెప్టెంబర్ 20 తర్వాత బయటకు వెళ్తానని 21 అనుకుంటున్నాను. ఆ 5 రోజులైనా చూస్తాను, ఈలోపు వాళ్ళ నుంచి నాకు వస్తాయి.
లేదు, ఇక మీరు సెప్టెంబర్ 20 తర్వాత వస్తే నేను వీలైతే దూరంగా ఉండైనా రిమోట్లో అయినా చూడటానికి ప్రయత్నం చేస్తాను, కానీ వర్చువల్లో అయినా. బట్ ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు చూసినంత ప్రభావశీలంగా ఉండదు. అక్కడ ఉండే నాకు టైం వెసులుబాటుని బట్టి, వీళ్ళు ఆ టైంలో ఉండేదాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు మా ఇంటరాక్షన్. సో నా రిక్వెస్ట్ మరొకసారి ఏంటంటే, సెప్టెంబర్ 15 లోపు మాకు అకౌంట్స్ విత్ నోట్స్ వస్తే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మనం దాన్ని బట్టి అక్కడ మ్యూచువల్ అగ్రీ టైం. మేమేదో బిజీ అని అంటలా. ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ హిజ్ ఓన్ వే. స్కిల్లోడు 1వ క్లాస్ స్కిల్లోడు ఆపండి చాక్లెట్ ఇస్తానని, బస్సు వస్తుంది కనపడుతుంది, నేను బిజీ, సాయంత్రం తీసుకుంటాను చాక్లెట్ కూడా. సాయంత్రం వచ్చేవాడు పట్టుకోండి, హోంవర్క్ ఇచ్చారు అయిపోయింది అక్కడ నేను బిజీ అంటాడు. తర్వాత చూడండి నిద్రపోతాడు. అట్ట అందరూ బిజీ, ఎప్పటికి అడిగారని నేను నమ్ముతా. కానీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా పనులు గోల్ పెట్టుకుంటే అవుతూ ఉంటాయి. 10 అనుకుంటే 9 అవుతుంది. అది జరగటం లేదు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. బోర్డ్ స్కోర్, ప్లాన్, ఆర్గనైజ్, డైరెక్ట్, రిపోర్ట్, బడ్జెట్, స్టాఫింగ్. Board score. This is what the management gurus tell to the organizations which have branches across the countries in the world, but still they give financial results within 1, 2, 3 months. Why not we, having one office or max 1, 2 branches? Why can't we? Is it high volume of turnover, or is it high number of staff to get reports from nook and corner of the countries? No. So it is lacking of planning. That is what I identified. If I am wrong, I am sorry. I can't help it. That is my humble opinion. Right. Next, indicate relevant clause of 44AB to which it has been. That we will take care. Next one. Whether the assessee opted for taxation under 115BA, 115BAA, 115BAB, 115BAC, 115BAD. ఇదంతా ఏం లేదు. ఓల్డ్ రేట్స్, న్యూ రేట్స్, స్లాబ్స్. That we will take care. If you want any further information, we will give you at the time of our meeting at mutually agreed date and time. Okay. Next, part B. If firm, okay, పేర్లు ఏమన్నాడు, ఫారంలో పార్ట్నర్స్ వాళ్ళ రేషియో. పార్ట్నర్స్ ఈ సంవత్సరం మారారు, ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు, లేదా ఒక ఆయన ఆగిపోయాడు, రిటైర్ అయ్యాడు. ఆ విషయాలు ఏమన్నాడు. నెంబర్ 10, నేచర్ ఆఫ్ బిజినెస్. సరే, మనది ఏదైతే రిటైల్ అయితే రిటైల్, హోల్సేల్ అయితే హోల్సేల్, టెక్స్టైల్ అయితే టెక్స్టైల్, ఫ్యాన్సీ అయితే ఫ్యాన్సీ అని చెప్తాం. దాని కోడ్ ఏమన్నాడు. ఈ కోడ్ జిఎస్టీది నేను ఒక కేసులో చూశాను. అక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ రాంగ్ కోడ్ వేస్తేనో ఐటీలోనూ ఏదో ఎఫెక్ట్ అయింది, చాలా లాస్ పోయాడు పార్టీ. బీ కంఫర్టబుల్, అది కరెక్ట్ కోడ్ ఏదో చూసుకోండి. ఐటీ వేసినా కూడా హెచ్ఎస్ఎన్ కోడ్, హార్మోనైజేషన్ అండ్ సింక్రనైజేషన్ ఆఫ్ కోడ్స్ ఏదో ఉంది. రైట్. అది ఎక్సైజ్ ఉన్న వాళ్ళకి అంతకుముందు కూడా తెలుసు. మన ఆఫీస్లో అప్పుడు ఎక్సైజ్ మనం చేయలేం. తర్వాత 11, వెదర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 44A. దీని పాత వీడియోలో కూడా రెఫర్ చేశాను. సెక్షన్ 44A ప్రకారం బిక్స్ వీరికి నిర్దేశించారా? ఎస్ అయితే ఎస్, లేదైతే లేదు. కొంతమందికే నిర్దేశించారు రూల్స్లో. అదే వాళ్ళు ఎవరంటే ఇంక్లూడింగ్ డాక్టర్స్, రిజిస్టర్. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఒక అడిగేయండి, తెలుసుకుందరు. కానీ ఎవరికి రాశారు బుక్స్ కావాలి తప్పనిసరి. బుక్స్ లేకుండా నిర్ణయిస్తారు. మీరైనా ప్రాఫిట్. అకౌంటింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. సో వ్యాపారం చేస్తున్నాం అంటే అకౌంటింగే దాని లాంగ్వేజ్. మనం మాట్లాడుకుంటున్నాం అంటే తెలుగే లాంగ్వేజ్, లేకపోతే ఇంగ్లీష్, హిందీ, లైక్ దట్. మరి అకౌంటింగ్ స్టాండర్డ్స్, దే ఆర్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్స్ ఫర్ ద అకౌంటింగ్. అది సిఐ ఇన్స్టిట్యూట్ మాకు ఇంపార్ట్ చేసింది, మా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. ఒక్కొక్కడు మాట్లాడతాడు పాపం, ఆయన కొద్దిగా చదువుకొని. మనం ముందు పదాలు వెనక్కి పదాలు ముందుకు పెట్టాడే అంటాం. సింటాక్స్ ఏదో లోపం, భావం అర్థం అవుతుంది మనకు మొత్తానికి. అదే చక్కటి
కవి నారాయణ రెడ్డి లాంటి ఆయన ఎంఏ తెలుగు చదివి ఒక చక్కటి గేయం రాశాడు. అది సినిమాదే అవసరం ప్రకృతి మీద. అక్కడ కరెక్ట్గా ఛందోబద్ధంగా ఉంటుంది. దట్ ఈస్ ద గ్రామర్. సో ఎవడికి తోసినట్టు ఆడు ఏది పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎంట్రీస్ కొట్టేస్తే అకౌంటింగ్ కాదు. అది ఏ చట్టాలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహిస్తున్నారో దానికి అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమున్నాయో వాళ్ళ సీఏ దగ్గర తెలుసుకుని దానికి అనుగుణంగా అకౌంట్స్ మెయింటైన్ చేస్తేనే అది అకౌంట్స్, లేకపోతే కాదు. బికాస్ ద గ్రామర్ ఈజ్ నాట్ మెయింటైన్డ్. గ్రామర్ లేనిదే మీనింగ్స్ మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి, అప్పుడు అనర్థాలు వస్తాయి. రైట్. ఈ బుక్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు అడ్రస్ చెప్పాలి. తర్వాత కంప్యూటర్లో చేస్తున్నారా? ఎస్. అయితే వివరం ఒక చోట కాదు, హెచ్ఓలో కొంత రికార్డు ఉంటుంది, బ్రాంచ్లో స్టాక్ రికార్డు ఉంటుంది. ఓకే, ఆ వివరాలు ఇవ్వటమే. అది జిఎస్టీ కూడా అడుగుతారు, జిఎస్టీ వాళ్ళు కూడా, అథారిటీస్. రైట్. లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్, ఆ లిస్ట్ ఏంటి మనం మెయింటైన్ చేసి, అండ్ నేచర్ ఆఫ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఎగ్జామిన్. పార్టీ మెయింటైన్ చేసి క్యాష్ బుక్, లెడ్జర్, జర్నల్, స్టాక్ రిజిస్టర్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కూడా చూపించారు, జిఎస్టీ స్టేటస్ కూడా ఇచ్చారు రైటర్కి, ఇంకేదో ఇచ్చారు, ఇన్వాయిస్లు, బిల్స్. వాళ్ళు మెయింటైన్ చేసినవి ఏంటి ఒక లిస్ట్ చెప్పు, నువ్వు చూసినవి అంటే చెప్పు అన్నాడు. మీరు 11th అవర్లో వస్తే నేనేం చూశానని చెప్తాను. 29 సెప్టెంబర్ వస్తే మెయింటైన్ చేసాడు, పట్టుకొచ్చాడు, నాకు చూసేదానికి టైం లేదు, నేను చూడాల అనొచ్చా? మెయింటైన్ చేసి నాకు అంటానికి ఏం లేదు. అందుకని అది చూశాక అది చూశానని రాస్తా. అది అక్టోబర్ 6 అవ్వచ్చు. మనుషులు పరిమితులే ఎక్కడైనా. హ్యూమన్ రిసోర్సెస్ సో స్కేర్స్. అందుకనే బంకుల్లో మగ పిల్లలు తెరక్క ఆడపిల్లలు పడుతున్నారు ఆయిల్. ఇంకా అంతకుమించి వెళ్తే గవర్నమెంట్ పాలసీలోకి వెళ్ళినట్టు అవుతుంది. నేను మనకి నాట్లు వేయటానికి బెంగాల్ నుంచి వస్తున్నారు మగాళ్ళు. నాట్లు లోకల్గా ఆడాళ్ళు వేసేవారు. ఈ 2 మాటలతో బయటకు వచ్చేస్తున్నాం. అలానే సిఏ ఆఫీస్, అలానే హోటల్స్ మెయింటైన్ అవుతుంది. లోకల్స్ కాదు, బయట వాళ్ళు చేస్తున్నారు. సిఏ ఆఫీస్లో ఇంకా మేము బెంగాల్ దాకా పోలేదు, కానీ మనం ఎంత ఇస్తానన్నా దానికి తగ్గ వ్యక్తులు దొరకట్లే. మాకు కూడా స్టూడెంట్స్ తగ్గిపోయారు. స్టాఫ్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గ మనం ఇవ్వలేకపోతున్నాం. మన సెంటర్లోకి వచ్చేదానికి మనం ఇవ్వగలిగేదానికి వాళ్ళు రాలేకపోతున్నారు. అసలు మనిషి దొరకట్లేదు. రాలేకపోవడం అమౌంట్ సంగతి దేవుడు షూట్ అయ్యే మనిషి దొరకట్లేదు. ఫస్ట్ మనీ మ్యాటర్ నెక్స్ట్. సో ఉన్న 4గురితోనూ ఆ 5గురితోనూ చేసుకోవాల్సిన వాళ్ళం. మాకు అపరిమితమైన ఇది లేవు. ఏ మనిషికైనా 6 చేతులు, ఏ మనిషి అయినా 8 గంటలు 10 గంటలు పనిచేసేవాడే. కాబట్టి మా లిమిటేషన్స్ గమనించి సెప్టెంబర్ 15 రండి, మీకు చక్కగా ఇన్ టైంలో చేస్తాం. రైట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లారీలు తిప్పిన వ్యాపారం కానీ, ₹1,00,00,000 వ్యాపారాలు కానీ, లేకపోతే కాంట్రాక్టర్ వ్యాపారం కానీ, రీటైల్ కానీ, ఇలా కొన్ని సెక్షన్లు చెప్తూ అవి ఏమన్నా ఉన్నాయా అన్నారు. ఉన్నాయి అంటే దానికి ఒక విధానం. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఇందాక మనం క్యాష్ మర్కంటైలా ఇక్కడ చెప్పాలి. వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ దాంట్లోనే, వెదర్ దేర్ హ్యాడ్ బీన్ ఎనీ చేంజ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంప్లాయిడ్ vis పోల్చుకో ద మెథడ్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్. 21-22లో ఏ మెథడ్ ఫాలో అయ్యావో 22-23లో అదే ఫాలో అయ్యావా? వేరియేషన్ ఉందా? ఉంది అంటే ఎస్. ఆ చేంజ్ ఏంటో చెప్పు. ఇన్వెంటరీ ఫిఫో తీసి లీఫోలోకి మారేమండి. ఓకే. సీరియల్ నెంబరు, పర్టికులర్స్, ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిటా డిక్రీజ్ ఇన్ ప్రాఫిటా? నువ్వు ఫీఫో లీఫోలోకి వెళ్ళావు, బాగుంది. ప్రాఫిట్ పెరిగిందా తగ్గిందా? పెరిగితే ఏమనకపోవచ్చు డిపార్ట్మెంట్, తగ్గిందంటే మీకు తెలిసిందే. స్క్రూటినీకి మీరే రాసుకున్నట్టు నాకే స్క్రూటినీలో పెట్టండి సార్ అని.
స్క్రూటినీలో పెడితే ఇవే కాకుండా మరిన్ని లోపాలు ఏమైనా ఉంటే మొత్తం భూతత్వంలోకి వచ్చేస్తాయి. భూతత్వంలోకి వస్తే అన్నీ కనపడుతుంది, చిన్న చిన్న చీమల దగ్గర నుంచి నలకల దాకా. కూడితే శాంతాడు అవుద్ది. డ్రాప్స్ ఆఫ్ ఏ వాటర్ మేక్ ఏ ఓషన్ అని ఇవన్నీ కూడితే ఇంత ఎడిషన్ వచ్చి అంత ట్యాక్స్ అవుతుంది. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ పెనాల్టీలు అవుతాయి. అవసరమా? రైట్. వెదర్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, ఇది ఒక గమ్మత్తు. Made to the profits or loss for complying with the provisions of income computation and disclosure standards notified under section 145 subsection 2. Accounting standards CA Institute itte, ICDS standards CBT section 145 subsection 2 ప్రకారం ఇచ్చారు. So accounting standards ICI are generally accepted accounting practices India GAAP ఫాలో అయ్యానండి అంటే ఓకే. అందరూ అదేనండి ఓకే. ఇండియా అంతానండి ఓకే. నువ్వు వెళ్ళిన విధానం మేమేం తప్పట్లేదు ఆయన. డిపార్ట్మెంట్ ఒక సెక్షన్లో ఒక ఆబ్జెక్టివ్తో ఒకటి పెట్టారు ICDS అని. ఇప్పుడు ఈ అకౌంట్స్ మీద ICDS పెడితే దాని మూలంగా ఎఫెక్ట్స్ ఏమొస్తాయి చెప్పమండి. ఇఫ్ ఆన్సర్ ఈజ్ ఎస్, అక్కడి నుంచి ICDS 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఏమైనా ఉందా ఈ 10లో? డిక్రీజ్ ఉందా? ఒక పాయింట్లో ఈ లిఫోలో ఏ ఐటమ్ మూలంగా ఇంక్రీజ్ వచ్చింది, ఇంకో ఇన్వెంటరీ బి తీసుకుంటే డిక్రీజ్ వచ్చింది. రెండు పక్క పక్కనేసి నెట్ ఎఫెక్ట్. వాళ్ళు ఏం తప్పు చేయలేదు, రీజనబుల్గా ఫెయిర్గా. నెక్స్ట్ కాలం డిస్క్లోజర్ యాజ్ పర్ ICDS. నేనేమన్నాను, అకౌంటింగ్ పాలసీస్ చెప్పాలన్నా నోట్స్లో. ICDS కూడా డిస్క్లోజర్ ఏమంటున్నాడు. అదే 1-2 చోట్ల ఉందన్నది. ఆ తర్వాత 2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్, అక్కడ కూడా 2నే ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్లో, ICA స్టాండర్డ్స్లో. అసలు ఇన్స్టిట్యూట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మాకెవడు చెప్పాడు ఏంటంటే, వే బ్యాక్ రామ్మోహన్ రావు గారు అనే ఆడిటర్ గారు గుడివాడలో 50 సంవత్సరాలు ప్రాక్టీస్ అయిన సందర్భంగా కమిషనర్ రవిచంద్రన్ గారు, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారిని పిలిచి ఛాంబర్తో సన్మానం IMA హాల్లో పెట్టించి దానికి సరిపడే సందర్భంగా భావించి ఖాతాల ప్రామాణికాలు అనేది నేను 10 రోజులు ఏదో ప్రయత్నం చేసుకుని తెలుగులో మా స్టాండర్డ్ 6-7 పేజీలు, ఇంగ్లీష్ పేజీలు వెనక ముందు కొడితే A4లు ఇన్స్టిట్యూట్ పబ్లికేషన్ అంతకంటే పెద్దయో, పేజీ కూడా చొప్పున ఎక్కాల పుస్తకం సైజులో స్టాండర్డ్లో సారాంశం తీసుకొచ్చి పెట్టారు. నాకు కనపడిన ప్రతి పార్టీకి ఇచ్చే రోజు, ప్రతి అకౌంటెంట్కి ఇచ్చారు. సో ఖాతాల ప్రామాణికాలు అనేది ఇవాళ చెప్తున్నారని ఎవరైనా అనుకుంటే కాదు. రామ్మోహన్ రావు గారి ఆఫీసులో ఇప్పుడు ఉంది. ఏది ఆయన సన్మానం చేసిన సన్మాన పత్రం గోడ మీద ఆ డేట్ తీసుకుంటే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పానో తెలుస్తుంది. సో ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి చెప్తానే ఉన్నాం. బుక్స్ దాన్ని 3-4 సార్లు ప్రింటింగ్ కూడా రివైజ్డ్ ఎడిషన్స్ చేసాం. రీప్రింట్, నాట్ రివైజ్, ఇట్ ఈస్ రీప్రింటెడ్ థ్రైస్. మనకు అందుబాటులో వచ్చిన వాళ్ళకల్లా ఇచ్చాం. సో నాకు తెలవద్దు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ నాకు తెలవదు, నాట్ పర్మిసిబుల్ ఇన్ మై ఆఫీస్ టు మేక్ దట్ స్టేట్మెంట్, బికాస్ ఐ మేడ్ ఇట్ అవేర్ అందరికీ, నా దగ్గర ఉన్న క్లయింట్స్ అందరికీ, నా దగ్గరకు వచ్చే అకౌంటెంట్స్ అందరికీ తెలియపరిచా. తెలియదు అంటే కాదు అది. ICDS ఇక్కడ స్టాండర్డ్స్ 1, 2, 3, 4, 5, 6 లేదు, 7, 9, 10కి ఆ డిస్క్లోజర్ ఏంటో చెప్పమన్నాడు. ఇదే తెలియనాడు అదేం చెప్తాడు. యాక్చువల్గా 3CD ఫారం అసెస్సీ పూర్తి చేసి డ్రాఫ్ట్ ఇవ్వాలి CAకి. అది ఎక్కడా జరగట్లా, విజయవాడలో కూడా. అందుకని 3CD బాధ్యత మీ మీద పెడతలా, మేమే అటెంప్ట్ చేసుకుంటాం. దాన్ని సర్టిఫై చేయడం కరెక్ట్ చేయాలి. కానీ మీకు కార్పొరేట్లోకి వెళ్తే ఆ ఫార్మాట్ వాళ్ళు ఫిలప్ చేస్తే వీళ్ళు వెరిఫై చేసి మార్పులు చేసుకుంటారు. ఇదంతా మీరు కొత్తగా చెప్తున్నారని అనుకుంటే మీ దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళండి, బ్యాంక్కి. లాంగ్ ఫార్మ్ ఆడిట్ రిపోర్ట్ డిజైన్డ్ బై ICI as asked by RBI. I repeat, the long form audit report like 3CD here
is designed by ICI when asked by RBI to bring uniformity among all the banks in India. Uniformity of audit reports. In that, at serial 5, that is advances, for large advances, again there is a definition. Annexer has to be filled of the large advances of the branch. Who has to fill? You get that form in the branch, any bank branch which is audited. That has to be signed by the branch manager only, need not by the CA. So 3CD is to be prepared by the assessee. That is the practice. That is the system, custom. But we are doing it. For that, I am not taking any credits because చాలా మందికి ఇంగ్లీష్ అంత తెలియకపోవచ్చు. ఇంగ్లీష్ తెలిసినా కూడా ఆయన సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, అకౌంటింగ్ డొమైన్ ఆయన తక్కువ కాబట్టి ఓకే వీఆర్ డూయింగ్, వీఆర్ అట్ ఈజ్ ప్రొవైడెడ్ యూ గివ్ మీ సఫిషియంట్ టైమ్, ఐ విల్ డూ ఇట్. Whether it is your responsibility or my responsibility, I will the sufficient time. I want only sufficient time. If you give sufficient time, if you show interest, I will explain so that next year you can start attempting it. When you prepare it, you can remember for a long time. When somebody prepares and you just go through, the retentional level in the mind will be lower. You may forget within short time. If you yourself prepare, అదే ఒకసారి చదివిన దానికి ఒకసారి రాసిన దానికి గుర్తుండే కాలంలో తేడా ఉంటుంది. చదివింది పెందల కాడ ఆవిరైపోద్ది, రాసింది దానికంటే ఎక్కువ కాలం ఉంటుంది. సో టు లెర్న్ ది సబ్జెక్ట్ అలాంటి వాళ్ళు అది వరకు మధ్య మోహన్ రావు లాంటి మహానుభావులు ఉండేవాళ్ళు, ఇప్పుడు తక్కువ. ఎవ్రీబడి ఈజ్ బిజీ లైక్ ఎ స్కూల్ బాయ్. రైట్. ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అడిగారు. అసలు స్టాక్ రిజిస్టర్ లేదు నాకు ఇవాళ. మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇంకోటి దృష్టిలో పెట్టుకోండి, బ్యాంక్ లోన్కి సరిపడేట్టుగా స్టాక్ స్టేట్మెంట్ వేసి ఇచ్చే మహానుభావులు ఎవరైనా సరే, పర్టికులర్గా కంపెనీస్, అక్కడ మార్కెట్ వాల్యూ వేసామండి అని కొంతమంది చెప్తారు నాతో. నీ బుక్స్లో నువ్వే అకౌంటింగ్ ఫాలో అవుతున్నావు, కాస్టే ఫాలో అవుతావు, ఆర్ వెయిటెడ్ యావరేజా, ఆర్ ఫిఫో మెథడ్, ఆర్ లిఫో మెథడ్, వాట్? నీ టాలీ డేటా ఏమొచ్చింది? క్వాంటిటీస్లో నెంబర్ ఎంత వచ్చింది? అబ్సల్యూట్ ఐటమ్స్ అలాంటి పోగా దాని కాస్ట్ ఎంత ఉంది? నువ్వు బ్యాంక్ ఏమని ఇచ్చావు? అది మనకు ఆత్మహత్య సదృశ్యం. దీనికంటే అది ఎక్కువ ఇస్తే లోన్ మన ఎలిజిబిలిటీ కోసం డిపార్ట్మెంట్ డైరెక్ట్గా బ్యాంక్ నుంచి అక్కడ సర్టిఫైడ్ కాపీస్ తీసుకుని అది ఎడిషన్ చేసేస్తే అప్పీల్ కూడా మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలియదు. ఇక్కడేమో బుక్లో 40 లక్షలు ఉందన్నావు, బ్యాంక్ వాళ్ళకి 50 లక్షలు చూపించావు. సో డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంటే కాదు, దీని వెనకాల జిఎస్టీ కూడా వచ్చేది. నాట్ ఓన్లీ ఐటీ, యూ ఆర్ ఎక్స్టెండింగ్ ఇన్విటేషన్ టు జిఎస్టీ ఆల్సో. ఇవాళ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డేటాబేస్ పక్క డిపార్ట్మెంట్లో, డైరెక్ట్ ట్యాక్స్, ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్స్, బోత్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ, హెడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఒకే డిపార్ట్మెంట్, ఒకే బిల్డింగ్. Database open to GST people, GST can access the IT and IT can access the GST. పిల్లి కళ్ళు మూసుకుని పాలు దగ్గర రోజులు పోయినాయి. ఈవెన్ ఎన్ఆర్ఐ కేసెస్, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఈస్ దేర్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ అండ్ మనీ 60 కంట్రీస్. అది ఒక రిలీఫ్ కోసం, ఒకే పన్ను ఆదాయానికి ఇక్కడ పన్ను కట్టాలని చట్టం చెప్తే అక్కడ పన్ను కట్టాలని చెప్తే నలిగిపోతాడు 2 చోట్ల ట్యాక్స్ కడితే అది న్యాయం కాదని డిటిఏఏలు కంట్రీస్ టు కంట్రీ ఎంటర్ అయినాయి, మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్స్ లాగా. ఇప్పుడు యుఎస్ వాళ్ళు అబౌట్ 10 years బ్యాక్ ఒక నెగోషియేషన్స్లో ఇండియాను ఒప్పించి
ఇండియా కూడా ఆలోచించి కన్విన్స్ అయ్యి ఫ్యాట్ సిఏ, బాగా లావుగా ఉన్న సిఏ అని గుర్తుపెట్టుకోండి. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైంట్స్ యాక్ట్, దానికి ముందు సర్బియన్స్ ఆక్సిలీ యాక్ట్ ఉంది, అది ఆడిటర్స్ మీద యూఎస్లో పక్కన పడితే ఫ్యాట్ సిఏ, దాన్ని ఇండియాకి ఒప్పించారు. వీడు ఒప్పుకోవటం అమాయకంగా ఒప్పుకోవాలి, దాంట్లో రీజన్ లాజిక్ ఉండే ఒప్పుకున్నారు. There has to be a cooperation and coordination between the two of the world largest democracies, that is US and America. Natural. దాంట్లో who is tax smart, who is taking tax arbitrage, they know within no time at the press of a button. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు లేదా అసెసింగ్ ఆఫీసర్ అంటాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ పాస్ అయిన వారు ఇంకా పై అధికారులను ఉంటారు అసిస్టెంట్ కమిషనర్ నుంచి. ఈ ఐఆర్ఎస్ అనేది అక్కడ డిపార్ట్మెంట్ పేరు, ఇన్లాండ్ రెవెన్యూ సర్వీస్. మనకు ఒక ట్యాక్స్ అయితే వాళ్ళకి 3, మన మొత్తం కంట్రీకి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చింది, అక్కడ ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, మెట్రోస్లో కార్పొరేషన్ ట్యాక్స్ కూడా, ఐటీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్సే 3 ఉన్నాయి. మనం ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిస్కస్ చేయట్లా. ఇన్లాండ్ రెవెన్యూ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ హ్యాస్ యాక్సెస్ టు ఇండియన్ డైరెక్ట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్స్ వెబ్సైట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా. Similarly, Indian IT IRS officers can access anyone's data in US, paying US taxes. నాకు తగిలారు కొంతమంది, కలిసారు, బాబు తెలిసిన తెలియదు, ఏమండి ఇక్కడ ఈ చేస్తాం, ఇది ఆడికి ఏం తెలుస్తుంది నాయన, ఆ పని చేయమాకరా బాబు, ఆ ఫ్యాట్స్ యాక్ట్ ప్రకారం నువ్వు ఇక్కడ ఏం చేసినా అక్కడ తెలిసిపోతుంది. ఆ రోజు నువ్వు పోయి నీ శాటిలైట్ వచ్చింది, నువ్వు చీకటి పడింది, నన్ను ఎవడో చూస్తాడు అనుకో, మాకు శాటిలైట్లోంచి లేకపోతే రేడియంలో ఏయో టెక్నాలజీ వచ్చింది, లేజర్ బీమ్లో. సో పాత రోజుల్లో దాకా వెళ్ళమాక, తెలిసో తెలియక లేని పొంది చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు అన్నెసరీగా. Compliance with the law, I advocate, that makes the things easier and gets you peace of mind. మనశ్శాంతి ఉన్నది, కొద్దిగా ట్యాక్స్ పడితే కడదాం. ఓకే. In case of deviation from the method of valuation prescribed under 145A, ఈ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ మళ్ళీ మొదటి కొత్త మధ్యలో యూఎస్ ఇయర్ వచ్చాం. మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఎంప్లాయిడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అని అడిగారు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ద మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రిస్క్రైబ్డ్ ప్రీవియస్ ఇయర్ కాదు 145Aలో చెప్పిన దానికి భిన్నంగా వెళ్తే ప్రాఫిట్ మీద దాని ఎఫెక్ట్ ఏంటి, ఇంక్రీజ్ అయిందా, ప్రాఫిట్ డిక్రీజ్ అయిందా అని అడిగారు. తర్వాత క్యాపిటల్ అసెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ ఇంట్రెడ్ అన్నారు. సరే, అది అందరి కేసులో కాదు, ఎప్పుడో ఎక్కడ జరుగుతుంది. తనకున్న భూమి, వ్యవసాయ భూమిని నాలా కట్టి ఆయన ప్లాటింగ్ వెళ్ళే దానికి అవకాశం ఉన్న రోడ్డు దగ్గర అక్కడ ఉంటే ఆ ఇళ్ల స్థలాలు మార్చుకుంటే అదొక కన్వర్షన్. లేదు, జ్యువెలరీ వ్యాపారి ఇంట్లో ఫ్యామిలీ గోల్డ్ జ్యువెలరీ ఉంటే అది యాక్చువల్గా క్యాపిటల్ అసెట్. సరే, ఇక్కడ డిస్ప్లేలో ఐటమ్ పెడదానికి వర్కింగ్ క్యాపిటల్ తక్కువ, ఇది కరగబెట్టుకుని డిస్ప్లేలో పెట్టుకునే ఐటమ్స్ తయారు చేసుకుంటే దట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ క్యాపిటల్ అసెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. అలాంటి ఎప్పుడో ఎక్కడో ఉంటుంది కాబట్టి అది అందరిది కాదు. నెక్స్ట్, అమౌంట్స్ నాట్ క్రెడిటెడ్ టు P&L. మామూలుగా మనం మెయింటైన్ చేసిన అకౌంట్స్లో రావాలిగా, అది దాన్ని ఏంటో లిస్టెడ్ గా ఐటమ్స్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సెక్షన్ 28. సెక్షన్ 28 అని ఒక నెంబర్ వేశారు, కానీ గుడివాడలో 16 ఏదో వార్డు ఉంది, అపోజిట్ అలా మొత్తం ఏరియా 100-150 ఇళ్ళు. అదే 2వ లైన్లో ఒక స్పాట్ చెప్తారు, అక్కడి నుంచి 100-200 ఇళ్ళు ఒకటే డోర్ నెంబర్, పక్కన డాష్ బీషు ఏబిసి ఉన్నాయి, కానీ అసలు నెంబర్లు ఒకటే, వార్డు నెంబర్ అండ్ మెయిన్ నెంబర్. ఈ 28లో కూడా అలాగే బోల్డ్ అండ్ క్లాజులు ఉన్నాయి. ఎగ్జాంపుల్కి అయితే ఏ ఎరువులు కొట్టేవాళ్ళకు పెస్టిసైడ్స్ కంపెనీ వాళ్ళు సింగపూర్ తీసుకెళ్తాను ఆయన అని తీసుకెళ్లారు, వచ్చేసారు, అయిపోయింది, బిజినెస్ టూర్ దాని పేరు. దాని లోపలికి వెళ్ళను, కానీ అప్పుడు ఈయనకేం బ్యాంకులో అకౌంట్ పడలా, అదేదో వాళ్ళు కట్టారు,
ట్రావెల్ ఏజెంట్ ద్వారా ఫ్లైట్ టికెట్, అక్కడ లోకల్ హోటల్ అండ్ కన్వీనియన్స్ ఎట్సెట్రా. ఈయనకేమో క్యాష్ పంపిస్తారు, ఈయన కొనాల టికెట్. ఆ గ్రూప్ టూర్ బుక్ చేశారు, దాని మీద కన్సెషన్ కూడా వచ్చింది. బట్ హీ ఎంజాయిడ్ ప్రివిలేజ్. పెర్క్విజిట్ అది కరెక్ట్ వర్డ్. ఆ విలువ బుక్స్లోకి రావాలి. ఎలా వస్తుంది? అతను ఇచ్చిన అకౌంట్ కాపీలో కనపడదు, అతని ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోద్ది. అది ఇతనికి ఏం డెబిట్ కొట్టడు. తీసుకెళ్ళిన వాళ్ళందరికీ 10 మంది తీసుకెళ్తే 1/10 బట్టి వాళ్ళకి డెబిట్ కొట్టడు. కొడితే డెబిట్ నోట్ అర్థమవుతుంది మనకి. అందుకని ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తుంది. డీఎల్ఆర్కే తెలియదు, ఎస్సీకే. ఈయనకో పెర్క్విజిటీ, ఆయన పాస్పోర్ట్ అడిగేది కూడా దీనికి కూడా కారణం. ఆయన ఢిల్లీ బయట దేశం తీసుకెళ్ళవసలా. ఏపీ వాళ్ళందరూ ఢిల్లీయో రాజస్థానో టూరిజం ప్లేసో తీసుకెళ్ళాడు. చార్మినారో చూపించాడు, లేదా బాంబేనో. ఎక్స్పెన్స్ ఆల్ మీట్ అయ్యారు కంపెనీ వాళ్ళు. దట్ ఈస్ ఎ పెర్క్విజిట్ టు యాడ్ యాజ్ ఇన్కమ్. మెడికల్ రిప్రజెంటేటివ్ డాక్టర్ గారికి ప్రిజ్ ఇచ్చాడు, దట్ ఈస్ ఇన్కమ్. బుక్స్లో ఎక్కడ అవుతుంది? రాదు. స్టాక్ రిజిస్టర్ అవుతుంది. మనం కొనకపోయినా మనకు వచ్చిన ఐటెం దాంట్లో ఎంటర్ చేసుకుంటాం. స్టాక్ అంటే ఐ మీన్ ఈవెన్ ఫిక్స్డ్ అసెట్స్ రిజిస్టర్ యాజ్ వెల్. కొంటే కొన్నట్టు, క్యాష్తో కొంటే పేమెంట్ ఇచ్చినట్టు, క్రెడిట్తో కొంటే ఇన్వాయిస్ ఎంటర్ చేస్తాం. ఇది మనం ఏం కట్టలే, బిల్లు ఎవరో కట్టారు. బట్ ఆ రిజిస్టర్ ఉంటే మనకు అర్థం అవుతుంది ఆడిట్ ఆఫీస్లో. అది లేకపోతే నాకేం తెలుసు ప్రిజ్ వచ్చింది లేదని ఆడిట్ అక్కడికి వచ్చేస్తాను డాక్టర్ గారి దగ్గరికి రోజు అని కదా. లేదు, సైలెంట్గా గోల్డ్ కాయిన్ పంపుతాడు కొంతమంది బిజినెస్కి, ఆర్డీలర్స్కి. మాకేం తెలుసు? గోల్డ్ కాయిన్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసావు, షాప్లో నీ అకౌంట్స్ వాళ్ళకి చెప్పలా, ఎవడికి చెప్పలా, ప్రొపరేటర్. దట్ ఈస్ ఆల్సో పెర్క్విజిట్. పెర్క్విజిట్ ట్యాక్స్ ఒక ఐటమ్ 28 లాక్, అట్లాంటి 1.25 లక్షలు ఉన్నాయి. అదేందో తెలియాలంటే ఆఫీస్కి వస్తే తెలుసు, రాకపోతే తెలదు. ఇవన్నీ చెప్పాలంటే కొన్ని రోజులు, కొన్ని గంటలు పడుతుంది. నేను రైట్. ప్రొఫార్మా క్రెడిట్స్, డ్రాబ్యాక్స్, refund of duty of customs or excise or service tax, or refund of sales tax or value added tax, where such credits, drawbacks or refunds are admitted as due by the authorities concerned, as due. So మీ ఇక్కడ చెప్పిన ఇన్ని డిపార్ట్మెంట్ ఫైల్స్ కరస్పాండెన్స్ నా దగ్గరికి రావాలా అవసరం లేదా? టాలీ డేటా కంప్యూటర్లో వస్తే సరిపోద్దా? ఎలా తెలుస్తుంది మీకు రిఫండ్ అక్కడ శాంక్షన్ అయిందని? హౌ కమ్ an auditor knows? అవి పడరావాలి. కంపెనీస్లో అయితే దెర్ ఇస్ ఎ మెకానిజం, దెర్ ఇస్ ఎ కార్పొరేట్ ఆడిట్ రిపోర్ట్, కంపెనీస్ ఆడిట్ రిపోర్ట్ ఆర్డర్, క్యారో 2020, 2003లో స్టార్ట్ అయింది, 15లో వచ్చింది, మళ్ళీ 20 మూడోసారి మారింది వెర్షన్. దాంట్లో ఆల్వేస్ ఒక టేబుల్ ఉంటుంది. అసలు ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ 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 10-12 ట్యాక్స్లు కట్టవలసిన డేట్ నుంచి 6 నెలల మించి పెండింగ్ ఉన్నాయా ఉంటే లిస్ట్. అది ఎలా తెలుస్తుంది నాకు? మీరు ఆ ఫైల్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో, ఒకవేళ ఇది అన్డిస్ప్యూటెడ్, నువ్వు నీకేదో వాళ్ళు మనం జిఎస్టీ లాంటి మేము 5%లో వస్తుంది అంటున్నామండి ఐటమ్, వాళ్ళేమో 12% అన్నారు డిపార్ట్మెంట్, అందుకని డిమాండ్ వచ్చింది. కానీ వీ బిలీవ్ బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్ ఆర్ ది కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్ ఇట్ ఈస్ ఓన్లీ 5, ఇట్ కెనాట్ బి 12 అని మీ ఆర్గ్యుమెంట్. యూ హ్యావ్ యువర్ ఓన్ లాజిక్. దే సే బేస్డ్ ఆన్ దేర్ ఓన్ థింగ్స్ 12. అల్టిమేట్లీ అప్పీలేట్ అథారిటీ డిసైడ్స్ who is right or who is not. సో అన్డిస్ప్యూటెడ్ నువ్వు అడ్మిట్ అయ్యావు, కానీ పెండింగ్ ఉంది అబౌట్ 6 months. అది మొదటి క్లాస్ క్యారోలో కంపెనీస్ ఆడిట్ రిపోర్ట్. రెండో క్లాసులో డిస్ప్యూటెడ్, ఫైన్. ఇప్పుడు నేను చెప్పింది 5, 12 మీ రీజన్ మీకుంది, వాళ్ళ రీజన్ కాకుండా అల్టిమేట్గా అప్డేట్ అథారిటీ తెలుస్తారు, ఫైన్. ఏ అథారిటీ దగ్గర ఉంది? కమిషనర్ గారా, అప్లేట్ ట్రిబ్యునలా, హైకోర్టా, సుప్రీంకోర్టా, ఏ ఇయర్ది? ఇవన్నీ ఉండాలి. నోట్స్ అనే అకౌంట్స్లో కూడా అదే ఉండాలి. నోట్స్ 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 అని చెప్పేది అదే. నేను
Significant accounting policies and notes on accounts both are to be there, which are not available in Tally. However, senior accountant you are engaging, simply sitting pretty in your room will not serve your case properly. Assess you will be taking hit for not sending the information and not sitting with the auditors. Department now is using artificial intelligence, blockchain technology, robotic action plan, and whatnot. ChatGPT. That is why in the 2 months in Telugu speaking states, from assist they identified starting with 40 crores within 3 days, 500 crores within 1 week, 10 days. They say it is 2000 crores fraud by salaried assist in 1 year. How come they could lay their hands on that scam? Only two Telugu speaking states, 2000 crores. That may go up, I don't know. Within 10 days, they identified in July and started issuing notices. Not only that, they lodged complaints in local police stations to see that the assee is arrested first, then only the answer. The Jagannatha Ratha Chakralu. ఎక్సెప్షనల్ కేసెస్లో ఎక్సెప్షనల్ ట్రీట్మెంట్కి తగ్గ ప్రొవిజన్స్ ఉన్నాయి. నార్మల్ కోర్సులో స్మూత్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ట్రైన్ జర్నీ అంత హాయిగా ఉంటుంది. నో బంప్స్. ఇఫ్ యూ డూ ఇట్ ప్రాపర్లీ ఇన్ టైమ్ బై టేకింగ్ ఎ ప్రాపర్ అడ్వైస్. అదర్వైజ్ ఘాటీ సెక్షన్లో వెళ్తున్నట్టే ఏ బెండ్లో ఈ పిన్లోనో ఆ పిన్లోనో గోడ పుట్టో ఎటుకొట్టి పడుతుందో తెలియదు. డోంట్ టేక్ బంపీ రైడ్స్ ఆర్ మిడ్ నైట్ స్టూడెంట్స్ లాగా ఏదో చేస్తారు. అది చేశారు ఎంప్లాయీస్. ఎవరు చేయట్లేదంటే చాలామంది చేస్తున్నారేమో. ఎవడం పబ్లిక్లో చెప్పడం. ఒక్క ఇయర్కి 2 డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ రైల్వేస్ని ఫస్ట్ వాళ్ళకి అనుమానం చెక్ చేస్తే 40 కోట్లు వస్తే ఆ రోజు 7 లోపల వేశారు. అసెసీసే కాదు, ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా. మీ పాపాలకి మేమెందుకు శిక్ష పడాలరా అని కొంతమంది సెమినార్ పెట్టారు. నేను వెళ్ళలేదులేండి, అది హైదరాబాద్ పెట్టారు. సరే, ఎవడు పాపం నేరం ఎవడిది శిక్ష ఎవడికి పడింది అని అట్లా ఉంచితే మొత్తం అందరికి పడుద్ది, అంతవరకు గ్యారంటీ. ఓనర్కి, అతని అకౌంటెంట్కి ఫర్ షూర్, ఆడిటర్కి ఇతను అబ్జర్వేషన్స్ ఇక్కడ తప్పించుకుంటే ఇటు తప్పించుకోవచ్చు. 50% ఛాన్స్. పడితే కూడా పడవచ్చు, చూద్దాం. అది చిన్న ఎంప్లాయీస్ 2 గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో చూసి 4-5 రోజుల్లో 500 కోట్లకు వచ్చి 10 రోజుల్లో 2000 కోట్లు వచ్చారు ఒక్క 1 ఇయర్కి శాలరీడ్ పీపుల్ దగ్గర. ఎలా? అంతకుముందు సంవత్సరాల్లో చేయింది ఎలా? బికాస్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు పాలిటెక్నిక్ కాలేజీలో చెప్తున్నాడు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్ యాక్షన్ ప్లాన్. ఇంజనీరింగ్ కాలేజ్ చెప్తున్నాడు, ఎంబీఏ, ఎంసీఏ వాడికి చెప్తున్నాడు, ఎంసీఏ. వీఆర్ లెర్నింగ్, ఐ నో లిటిల్. ఓకే, ChatGPT I am using for my advantage, even AI also to save my time. Department is deploying it seriously, penetrating in the database and retrieving some analysis, and they know before they reach the assess place for a survey or a summon search how much tax they can gather from that assess. They come to know beforehand with printouts where from, how come we made mistakes, they can tell you within no time. Simple. They are giving fairly AIS 50 AS from 2021 November, 50 financial transactions which we have undertaken. After seeing that, are you not wondering how come they got it? మీరు చదువుకునేప్పుడు ఒక కాలేజీలో అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ పెట్టి మీ పేరెంట్స్ పంపించిన డబ్బులు దానిలోంచి డ్రా చేసుకుని వాడుకుని చదువు అయిపోయినాక మళ్ళీ వెళ్తాం కదా సర్టిఫికేట్లకి, పాస్ అయిన సర్టిఫికేట్లు వస్తే అప్పుడు క్లోజ్ చేద్దారులేని వచ్చేసాం, మర్చిపోయాం. దాంట్లో 10 రూపాయలు వేసాడు బ్యాంకు ఆయన వడ్డీ. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం
అది కూడా ఏఎస్పి వస్తుంది. దే నో వేర్ యూ హ్యావ్ అకౌంట్స్ and how much interest or income you are getting. They know the dividends. They know how much shares you sold, how much shares you bought. What are all the transactions? స్థిరాస్తుల్లో మీరు చేసిన లావాదేవీలు తెచ్చు. 26 ఏఎస్లో ట్యాక్స్ కట్ అయిన వరకే వచ్చాయి. ఏఎస్లో 50 different financial transactions, whether tax deducted or not వస్తాయి. అండ్ 21కి ముందు ఫేస్లెస్ అసెస్మెంట్ ముందు ఆ ఇన్ఫర్మేషన్ అక్కడికి వచ్చినా హోల్డ్ చేసుకునేవాళ్ళు. చేసి 148 కన్సీల్మెంట్ ఏదో నోటీస్ ఇచ్చేవాడు. మనం రిటర్న్ ఫైల్ చేశాక అది ఎందుకు ఇచ్చారు సార్, నేను ఆల్రెడీ అప్పుడు రిటర్న్ ట్యాక్స్ కట్టాను కదా సార్ అంటే అప్పుడు చెప్పేవాడు రీజన్స్. ముందు అడిగితే ఇల్లేదు. ఏంటి సార్ అంటే పేపర్ లీక్ అవుద్ది. పేపర్ లీక్ చేయరు. వేసి నీ ఆన్సర్ నువ్వు వేసాక దే విల్ ఓపెన్ అప్. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. వీ బిలీవ్ యూ ఆర్ వీ ట్రస్ట్ యూ, యూ బిలీవ్ అస్. ఆ ఏఎస్ ఇచ్చి నవంబర్ 21 నుంచి 50 రకాల మీ వ్యవహారాలు మేము ట్రాక్ చేస్తున్నాం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, బ్యాంక్స్ ద్వారా, ఇన్స్టిట్యూషన్ ద్వారా. దానిలో నాకు వచ్చింది ఇది. చూసుకో, నువ్వు రిటర్న్ ఫైల్ చేసేప్పుడు దీన్ని ఒకసారి టిక్ చేసుకో. అదంతా నీ అకౌంట్స్లో నీ రిటర్న్లో ఎంటర్ అయిందా లేదా. లేకపోతే కూడా నువ్వు నాకు కరస్పాండింగ్ చేసే మెకానిజం ఉంది. నీది కాకుండా నీదంటూ వచ్చి పడితే, నీదే అయితే ఒకవేళ రిటర్న్ పూర్తి చేసేవు నొక్కలా, ఇది కూడా కలిపి నొక్కో. అంటే హైడ్ అండ్ సీక్ గేమ్ లేదు. దొంగ పోలీసు ఆడతలా డేటా ఎదురుకుండా పెట్టి రిటర్న్ వేసుకోమన్నారు. అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం తప్పు చేసాము కన్సీల్మెంట్ అని తేలితే దాని పర్యవసానాలు మొన్న హైదరాబాద్లో జూన్ జూలైలో పెట్టిన పోలీస్ స్టేషన్ కేసులే. ఇక జైళ్ళు నిండితే తప్ప. రైట్. దట్ ఈస్ వై దిస్ ఇయర్ ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు టాక్ టు యూ. రైట్. తర్వాత ఎస్కలేషన్ క్లైమ్స్ యాక్సెప్టెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఎనీ అదర్ ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ ఎస్కలేషన్, కాంట్రాక్టర్స్ అక్కడ వస్తుంది, క్యాపిటల్ రిసీట్ ఇఫ్ ఎనీ. దాని తర్వాత ఏదైనా ల్యాండ్, బిల్డింగు ట్రాన్స్ఫర్ చేశారా చేయొచ్చు. కన్సిడరేషన్ దాంట్లో పెట్టుకున్న ప్రతిఫలం రిజిస్ట్రార్ గారి విలువ 50 లక్షలు ఉన్న ఆస్తి దానికంటే తక్కువ. అవునండి, అక్కడ ఎవడు రాట్లో పోతేనే మనం 45కి ఇచ్చేసాము. అసలు 40 కూడా అడగలేడు. ఈ మొత్తానికి పుణ్యాత్మ ఎన్ఆర్ఐ అంటే లేదు, మొత్తం ఆ దగ్గర అడిగి ఏదో ఉందంటే పక్కన మంది కొనేసాడు 45 పెట్టి. లేకపోతే 40 కూడా లోకల్ రావాలి. అయినా కూడా అమ్మిన ఆయన 50 లక్షల మీదే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయించుకోవాలి. కొన్న ఆయన ఎన్ఆర్ఐ గారు ₹1 పంపించాడు ఏదైనా ఆస్తులు కొందామని. ఆయన దగ్గర ఫుల్ మన భాషలో వైట్, వాళ్ళ భాషలో సోర్స్ డిపార్ట్మెంట్ భాషలో ఉంది. కానీ 40 అడిగేది కాబట్టి 45 వేసాడు. ఈయన ఇస్తానన్నాడు. రిజిస్టర్ చేసుకుంటే 2 లక్షలు వచ్చాయని ఇంకా ఆయన బ్యాంకులో 53 లక్షలు బ్యాలెన్స్ ఉంది. కానీ 5 లక్షలు లెస్ కొన్నాడు కదా, 55 45కి కొన్నాడు కదా రిజిస్ట్రార్ గారి దగ్గర 50. ఆ 5 లక్షలు తీసుకెళ్ళి అతను అదర్ ఇన్కమ్లో కట్టాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ సిచ్యుయేషన్ వేర్ బోత్ ఆర్ ట్యాక్స్ ఆన్ ద సేమ్ అమౌంట్. అమ్మినోడు 3 సంవత్సరాలు మించిన ఎసెట్ అయితే 5 లక్షల మీద 20% కట్టాలి. కొన్నోడు 5 లక్షల మీద ఉంచినోడు ₹1 పంపించినట్టు కాబట్టి అబౌట్ 10 lakhs ఇన్కమ్ అయితే 30%, 5 మీద 20%, లక్ష ఈయన 30%, 1,50,000 ఆయన. సెస్ చెప్పట్లా నేను, సెస్ చిన్నది 4%. 5 లక్షలకి 2.5 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. దట్ ఈజ్ సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 క్లాజ్ 8. దాన్ని అడుగుతుంది ఇక్కడ డిపార్ట్మెంటు. ఇంకా సెక్షన్ 43 సిఏ. అమ్మ ప్రతిసాటే సిఏ ఒకటి వద్దండి. సిఏ ఆ సెక్షన్ కూడా ఎందుకు సిఏ వచ్చింది. R50C. ఫారిన్ సిఏలో మంచి సరదా ఏంటంటే మనకి ఎవరో పిల్లలు అక్కడ చదువుకుంటాను ఇంకోటి అమౌంట్ పంపించాలంటే 7 lakhs దాటితే బ్యాంక్ వాడు సిఏ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటాడు. అది సిబిఐటి చైర్మన్ అయినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సిఏ దగ్గరే సర్టిఫికేట్ పట్టమంటాడు. 1949 యాక్ట్ వదిలే పార్లమెంట్ 298 సెక్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 71 చోట్ల
సిఏ రిపోర్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని రాశారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 298 చోట్ల. That is the importance of a chartered accountant. That is the responsibility cast upon the chartered accountant by the government of India and the Indian Parliament. Comptroller and Auditor General of India will review our audit reports in the case of public sector undertakings. They will review our audit reports. Our own institute quality review board is there, tax audit quality review board. They will see our reports by taking copies from the department. That is why we are worried, concerned. What they have given as a privilege, but I feel it is a duty, it is my responsibility as a sincere citizen of India to educate the assessees and see that they have complied with the law and not invited any penalties, prosecutions. That is the purpose of auditing office. That is my office goals and objectives. I want my clients to comply with the law and to come free. Pay due taxes, file in by due dates. No officer will touch you. That is the Prime Minister's promise. Ease of doing business. They are giving every window. You seize that. You make use of it. Don't believe unqualified part-time people. However experienced they may claim, they don't have any responsibility. Let him sign an affidavit to shoulder any of the responsibilities which a CA is doing. Why Reserve Bank? Why IT Act? Ask above 7 lakhs if you want to send to abroad to your children a CA certificate. There the application is in Form 15 CA and CA will issue Form 15 CB. Again CA, CB. The forms are there. When dollar was 70, it was fixed. Now the dollar is 83. CA is all pervasive. In all acts, they have given cast upon so many responsibilities. We have to discharge them with our utmost good faith and attention. And our firm, for your information, this year we are voluntarily taking a peer review. We are going to request our institute to peer review our firm. What benefit I will get? Monetary. My audit fees 20% I have to pay to that another CA deputed by CA Institute. Am I mad? No. I feel it is not an expenditure, it is an investment. 20% of fees I have to pay another CA sent by CA Institute to review my working papers. Whether I have discharged my duties of examining accounting standards followed, standards and auditing followed, or not properly. He will give a report. I am not insane. I am sane to share 20%. In addition, lodging, boarding, conveyance also I have to pay to the gentleman. And all this process has to be completed within 21 working days. That's all. That is a schedule in the company CA Act, which I am inviting. In future, very near future, only a peer-reviewed firm of auditors will be recommended. Now that is being done for banks, for C&AG. Peer-reviewed banks, it's mandatory. Category 1 chartered accountant firms who are peer-reviewed. The certificate is valid for 3 years. Next, C&AG says they have criteria, number of partners, how many FCS, how many DISAs, like that. If the firm is peer-reviewed, they have a good weight of 25 marks. Already I am there in the C&AG panel. I am there in the RBI panel. What more? Yes, I want to show my audit is equal to the best of the world for. I am planning. It is not now, I admit. By 2027, this office of Gudivada, of my office, Prasad Rao and Associates,
no less than Big Four are very close. That level I want to raise my clients so that their applications for bank loans or other applications in Government of India, if their auditor firm is also peer reviewed, it carries a weight. That is why I am paying out of my own pocket whatever you pay. I am ready to pay 20% to my another CA to review and to comment me. What all I am doing in this case, he will do against me. That is what I am inviting. It is not statutory imposed as of now. That is only for listed company auditors it is imposed. I have no listed company in my office. I need not now. It may be in future, but I am now taking it for my satisfaction, for my clients' betterment. Okay. Depreciation allowable as per IT Act, Companies Act that has another schedule. Accordingly, we calculate as per IT Act. And adjustments to be made to the return on value under 115 BAC BAD that we will take care, and other things, intangible assets. Um, ITC credit taken, that asset only after deducting ITC out of the total bill paid, invoice paid, we have to claim depreciation like that. And there are sections, amounts admissible under sections. Ordinarily admissible, but they have given specific sections, companies preliminary operative and preliminary pre-operative and others. There are a plethora of 25 sections. It is now, we are already reaching 1.5 hours. Uh, Bonus commission received for services rendered, contributions from employees, nature of fund, PF ESI, Act due dates also. Both contributions usually paid on one date in one challan, including administration expenses. But the treatment in the IT Act, if the payment is made within the due date under the PF or ESI Act, then okay. If it is after due date, not okay. There are some case laws, employer portion differentiation. I don't advise to go to case law unless as a last resort. You follow what this section says first. Exception case, you go to doctor for a surgery. Don't go for surgery. Try to take a pill and see that the thing is over. Okay. Furnish details of amounts debited to P&L account being nature of capital, personal, advertisement expenditure. Again, explanations are required. Seeing the entry, I cannot differentiate between those three items. Amounts inadmissible under 40, small a, that is a very good topic for discussion in personal interaction, not here. Again, 40A3, cash payments about 10,000. Originally it was 20,000, later made into 10,000. The emphasis of the government is digital payments. And even for a tea stall wala holding something, displaying, you can scan, he gets money. So 10,000, 20 to 10,000, it came down on the basis of examination of books, etc., etc. 48 to be any relatives payments, but just I am crossing 1.5 hours. I take with your permission another 10 minutes or 15 minutes. Amount of deduction admissible in terms of section 14A in respect of expenditure incurred in relation to income which does not form part of total income. Best example, shares కేసులో షేర్స్ కొన్నాం, డివిడెండ్ ఏం రాలేదు, కానీ దానికి సంబంధించింది కొన్ని రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అయినాయి.
ఇన్కమ్ లేదా మ్యాచింగ్ కావాలన్నాడు. మ్యాచింగ్ కాన్సెప్ట్ సెక్షన్ 14A ఈజ్ ఎ మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఆ ఎక్స్పెండిచర్ P&L ఉన్నా కూడా దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. దట్ మీన్స్ ద ప్రాఫిట్ ఈజ్ రైజ్డ్ టు దట్ ఎక్స్టెంట్ అండ్ to calculate the total taxable income, right? Next, inadmissible under provision 236(1)(3), 40A(7). Yeah, provision for payment of gratuity. బోనస్ అనుకున్నాం. అలాగే గ్రాట్యుటీ వచ్చేవాడికి 5 years కంటిన్యూస్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనేది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ చెప్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సిటీసీలో గ్రాట్యుటీ కాంపోనెంట్ పెట్టిన యాక్ట్ ప్రకారం అయితే 5 years అయిపోయేప్పటికి స్టార్ట్ అవ్వాలి. జాయిన్ అయిన ఆయన 5 కంటే ఎక్కువ ఉండొచ్చు. చిన్న వయసులో జాయిన్ అయిన 35 years కూడా పనిచేయచ్చు. 6th year వచ్చేవాడికి ఈ 5 yearsకి కలిపి ఆ యాక్ట్లో అతని స్కేల్ని బట్టి ఎంత అయితే గ్రాట్యుటీ పే చేయాలో 15 days ఫర్ ఈచ్ కంప్లీట్ ఇయర్ ఆఫ్ సర్వీస్ అన్నాడు. అది బేసిక్గా ఆయన ఆ కాంపోనెంట్స్ యాక్ట్ ప్రకారం చూసి ఆ ప్రొవిజన్ పెట్టాలి బుక్స్లో. బుక్స్లో పెట్టినప్పుడు కంపెనీ కానీ మార్కండైల్ బాల్లో అయ్యేవాళ్ళకి కానీ అది P&Lలో ఎక్స్పెండిచర్లు బుక్ చేస్తూ లయబిలిటీస్లో చూపిస్తాం. ఐటీ యాక్ట్ ఏమంటుందంటే 40A capital A bracket 7లో అన్లెస్ యూ పే ఐ వోంట్ అలౌ యూ. సో డెబిట్ అయింది కూడా మళ్ళీ యాడ్ అయిపోయి ఇన్కమ్లోకి వచ్చేది, ట్యాక్సబుల్ ఇన్కమ్లోకి. 40A(9) అలాగే వస్తుంది. ఏదైనా కంటింజెంట్ నేచర్ అలాగే అవుతుంది మ్యాచింగ్ అయిపోయినాక. దట్ ఈస్ 22 క్లాస్ దగ్గర అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ inadmissible under section 20 of the Micro, Small, Medium Enterprises Development Act 2016 600. పాతప్పుడు SSI యాక్ట్ ఉండేది, స్మాల్ స్కేల్. SSI యాక్ట్ కాదు కానీ SSI అనే మాట వాడేవాళ్ళం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. అప్పుడు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. ప్రతి జిల్లాలోనూ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ హెడెడ్ బై జనరల్ మేనేజర్ ఉండేవారు. వాళ్ళు ఏదైనా ఇన్సెంటివ్స్ కానీ ఇంకోటి కానీ ఇచ్చేప్పుడు కలెక్టర్ గారు చైర్మన్గా ఉండి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, దాంట్లో మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వగైరా ఉండేవారు. ఇప్పుడు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటున్నాం, SSI పోయింది. ఇంకా కిందకి వెళ్తే కాటేజీ, టైనీ అని ఉండే, సరే మొత్తం మైక్రో స్మాల్. మన దగ్గర ఈ ప్రాంతంలో మైక్రోలు కానీ కాదు కానీ స్మాలే ఎక్కువ ఉన్నాయి, మీడియం కూడా తగ్గిపోయినాయి. బికాజ్ లిమిట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ గవర్నమెంట్ పెంచుకుంటూ వెళ్ళటంలో ఒరిజినల్గా మీడియం స్కేల్ ఇండస్ట్రీలో రిజిస్ట్రేషన్ అయినవి కూడా ఇప్పుడు స్మాల్ స్కేల్లో మారినాయి. సరే, అది మీడియమా, మైక్రోనా, స్మాల్, ఈ మూడిట్లో ఏదైనా అయితే కూడా దాని నుంచి మన అసెస్సీ సంస్థకి వస్తువులు సరఫరా ఉన్నా, సేవల సరఫరా ఉన్నా. మా ఆఫీస్కి ఉంది MSME రిజిస్ట్రేషన్, దాన్ని ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అంటారు కొంతమంది. బయట సర్టిఫికేట్లో ఆ మాట ఉంటుంది ఉద్యమ్, దానికి ఒక ఎక్స్పాన్షన్ ఉండదు. సపోజ్ ఒక కంపెనీ దగ్గర కొన్నారు, MSME రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీ దగ్గర మన పార్టీ 45 రోజుల్లో పేమెంట్ ఇచ్చేయాలి. మనకి కొన్ని ట్రేడ్స్లో నాకు వాళ్ళు అనేది ఏంటంటే బిల్లు మీద రాయంగానంటే ఒక సర్టెన్ ఐటెంకి 3 నెలలు, ఒక సర్టెన్ ఐటెంకి 6 నుంచి 9 నెలలు క్రెడిట్ ఇండస్ట్రీలో ఉందంటే ప్రాక్టీస్ అంటారు. నేను ఏదైనా డాక్యుమెంటేషన్, డెమాన్స్ట్రేషన్ అంటాను. నేనంటే డిపార్ట్మెంట్, అది ఉంటే నేను ఎక్కడ రాయగలను. మీరు చెప్పుకున్న విధంగా నేను అది చూసి, మీరు అది నాకు ఓరల్గా చెప్పినా లేకపోతే మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్లో రాసి ఇచ్చినా నేనేం చేయలేను. ఆ ఇన్వాయిస్లో రాసి ఉంటుంది తప్ప. మామూలుగా ఇన్వాయిస్లో ఏముంటుంది, పేమెంట్ 30 రోజుల్లోపు అంటాడు ఆన్ సైట్. 30 రోజులు దాటితే సమ్ ఇంట్రెస్ట్ క్లాస్ పెడతాడు. 30 రోజుల వరకు ఆ పైన పెట్టుకున్న ఇన్వాయిస్ అమౌంట్ ఇస్తే చాలు రాస్తాడు. దట్ ఈజ్ మేజర్, ఎక్కువగా ప్రాక్టీస్. ఇది తక్కువ. మరి బుక్స్లో ఎంట్రీ వేయాలా, కంపెనీస్ యాక్ట్లు వేయాలి అంటే కంపెనీలకి వేయాలి, పార్ట్నర్షిప్ వేయాలా, అక్కడ వేయాలన్నా అక్కడ లేదు. సరే, ఏదో యాక్టు వేసారు మొత్తం మీద. వేస్తే మరి ఖర్చులో పోతుంది కదా, అంటే మనోడు పే చేస్తే కూడా వస్తుంది, పే చేయకపోయినా ముందు ఎంట్రీ వేస్తాడు, తర్వాత పేమెంట్కి వెళ్తాడు. కొన్ని మరి
31 మార్చికి లెక్కేసి ఇంట్రెస్ట్ చేస్తాడు. చేయాల్సి వస్తే ఏప్రిల్ తర్వాత చేస్తాడు. 45 రోజుల మించి ఉంటే చేయాల. సెప్టెంబర్ దాకా టైం అనేది కూడా దీనికి శాలరీస్ వాళ్ళకి బోనస్ వాళ్ళకి ఇచ్చాడు కానీ ఎంప్లాయీస్ కేసుకి ఆ ఇంట్రెస్ట్ని కూడా కలిపేసేమన్నాడు. మనం ప్రాఫిట్ 1,00,000, బోనస్ 5,000 అనుకున్నాం అన్నాడు. గ్రాట్యుటీ 3,000, ఇదో 10,000. ఇవన్నీ డెబిట్ కొట్టాక ఖర్చు రాశాక. కానీ ఇప్పుడు ఏమైంది, 1,00,000కి 5,000 సెప్టెంబర్ దాకా అట్లా కలిసింది. 1,05,000, 3,000, 1,08,000, ఇదో 10, 1,18,000 ట్యాక్స్ కదా. మీరు మర్కంటైల్ వెళ్ళినా, ఐసిడిఎస్ చెప్పినా, ఐటీ యాక్ట్ వాళ్ళ లాజిక్లో ఇది క్యాష్ బేసిస్ మీద ఎలా అవుతుంది ఈ పర్టికులర్ ఏరియాలో. దట్ యూ హ్యావ్ టు నోట్. That is the scheme of the act approved by the parliament. Gazetted came into force long back. అలాగే 43B అనే ఒక ప్రొవిజన్ తీసుకుని 43 క్యాపిటల్ బి ABCDEFG అన్నారు. అంటే 7 సెక్షన్లో. దానిలో బ్యాంక్ వారికి మనం చెల్లించాల్సిన ఇంట్రెస్ట్ టర్మ్ లోన్ మీద కానీ సిసి వడ్డీ కానీ ఏదో అయినా బ్యాంక్ లోనే. ఎంప్లాయీస్కి శాలరీ, వేజెస్, బోనస్ వగైరా, పిఎఫ్, ఈఎస్ఐ. అఫ్కోర్స్ పిఎఫ్ పైన వస్తే దాన్ని వదిలేయచ్చు, 2 చోట్ల రిపోర్ట్ చేయకుండా, మళ్ళీ డబులింగ్ అవ్వకుండా ఎడిషను. వాటి గురించి ఇందాక చెప్పిన 1,18,000 ఎట్ట అవుద్దో అదే ట్రీట్మెంట్. ఏదైతే పేమెంట్ డ్యూ డేట్లోపు చేస్తుంది, డ్యూ డేట్ మార్చిలోపు చేస్తుంది, మార్చిలోపు చేశాడా అలౌడ్, చేయలేదా కలిపేసి ఇన్కమ్ పెరుగుద్ది. సరే, అంటే పెరిగిన నెక్స్ట్ ఇయర్ ఈ ఐటెం వల్ల ఆ వారా తగ్గుద్ది. అది ప్రీపోన్ అవుతుంది కానీ డబుల్ టైం అవట్లేదు. అదొకటి గమనించండి. తర్వాత 27 దానిలో సెన్వేట్ అన్నాడు మామూలు. ఇంకొకటి 27Bలో పర్టికులర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ప్రయర్ పీరియడ్ క్రెడిటెడ్ ఆర్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంది, ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ఏంటని అవి రాయాలి. ఏదో కారణంలో నిరుడు రాయవలసిన ఖర్చు మనకి వివరాలు రాకో ఏదో మొత్తం మీద కరెంట్ ఇయర్లో ఎంటర్ చేశాం. అది ట్యాక్స్ లాంటిది అయితే ఇందాక క్యాష్ బేసిస్లో వెళ్ళే సెక్షన్లు 1,18,000 అయితే ఏం బాధలేదు. అయితే సెప్టెంబర్లో కట్టింది అక్కడ క్లెయిమ్ పెడితే ఇక్కడ అడగకూడదు, అక్కడ అక్టోబర్లో కట్టింది అక్కడ క్లెయిమ్ రావా, ఇక్కడ అడగచ్చు. అందుకని ప్రయర్ పీరియడ్ అనేది ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు మార్చి జిఎస్టీ ఎవరైనా ఏప్రిల్ 25 కట్టచ్చు. దట్ ఈస్ ద డ్యూ డేట్ గివెన్. అలాగే పిఎఫ్, ఈఎస్ఐకి 15వ తారీఖు కట్టచ్చు. అందుకని ప్రయర్ పీరియడ్ ఐటమ్ ఉంటుంది. అది పిఎన్ఎల్కి వచ్చిందా, ప్రొవిజన్ పెట్టి అక్కడి నుంచి పేమెంట్ వెళ్ళిపోయిందా. ప్రొవిజన్ పెట్టకపోతే పిఎన్ఎల్లో పోతుంది. ఇక్కడ అడిగింది క్వశ్చన్ అదే, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ప్రయర్ పీరియడ్ క్రెడిటెడ్ ఆర్ డెబిటెడ్ టు పిఎన్ఎల్ అకౌంట్. అసలంటూ ప్రయర్ పీరియడ్ ఉంటుంది. అది బ్యాలెన్స్ షీట్లో రిసీవబుల్ అసెట్, పేయబుల్ లయబిలిటీ ప్రొవిజన్లో ఉంటే పేమెంట్ జరిగినప్పుడు రిసీట్ వచ్చినప్పుడు అక్కడ క్రాస్ అయిపోద్ది. అది అకౌంట్స్ తెలుసడానికి అవగాహన ఉంటుంది. సో అది నిరుడే గుర్తించుంటే అకౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎంఆర్పి. ఎంఆర్పి అంటే నేను కాదు, నా పేరు ఎంఆర్ ప్రసాద్. మెజర్మెంట్, రికగ్నిషన్, ప్రజెంటేషన్. ఇన్ వన్ వర్డ్, అకౌంటింగ్ ఈజ్ మెజర్మెంట్. గ్రాట్యుటీ 5 సంవత్సరాలకి ఎంత కట్టాలా, రికగ్నిషన్ ఆ ఎంట్రీ ఈ సంవత్సరం వేద్దామా, నెక్స్ట్ ఇయర్ వేద్దామా, ప్రజెంటేషన్ డిస్క్లోజర్లో రైట్ ఈ సంవత్సరం 5 years అయిపోయిన వాళ్ళందరికీ తీసుకొచ్చి పెట్టాము. ఇట్ ఈస్ ఓన్లీ మెజర్మెంట్, రికగ్నిషన్, ప్రజెంటేషన్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎన్నిసార్లు చదవండి, ప్రతి పేరాలో ఈ 3 పదాలు ముందు వెనక అవుతాయి. నేను రాయాలి అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, అది ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇండియాస్ ఉన్నాయి, మళ్ళీ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో వేరే ఉన్నాయి. మన ఆఫీసులో ప్రస్తుతం మన క్లయింట్స్కి ఈ సీజన్లో చేసేది
ప్యూర్ ఏఎస్, లిస్టెడ్ అట్ ఇండియాస్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ నాస్డాక్ లిస్టింగ్ అయి ఉంది. దాని బ్యాలెన్స్ షీట్ నాస్డాక్లో రిలీజ్ చేయాలంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయి ఉంది, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఉంది. అక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కావాలి. సో వాళ్ళ పేపర్లో యాడ్ చేసినప్పుడు కూడా చెప్తారు, యాజ్ పర్ ఇండియన్ గ్యాప్, దట్ ఈస్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఇండియా ప్రకారం నా ప్రాఫిట్ ఎంత, 15,000 కోట్లు. యుఎస్ గ్యాప్ ప్రకారం 14,000 కోట్లు. మనకంటే అది మోర్ టఫ్ అనుకుందాం. యూకే మనకంటే కొద్ది లిబరల్ అనుకున్నాం, 16,000 కోట్లు. ఏందయా ఒకే రోజు బ్యాలెన్స్ షీట్ పేపర్లో వేసి కూడా 3 లైన్లో ఒకటి ఒక ప్రాఫిట్ రాస్తావా? బికాస్ ద బేసెస్ ఆర్ డిఫరెంట్. ఒకటి ఇండియన్ ఏఎస్, ఒకటి యుఎస్ గ్యాప్, ఒకటి యూరోప్ గ్యాప్. రైట్. Whether during the prior assessee received any property, 56(2)(7)(a), that is one dangerous section. Whenever they say that is a deemed income, ఏదైతే మామూలు మనిషి సాధారణ వ్యక్తి ఇన్కమ్ అని అనుకోడో, ఎడ్యుకేటెడ్ లిటరేట్ పర్సన్, బై వే ఆఫ్ ఎ ఫిక్షన్ ఆఫ్ లా డ్యూ టు సమ్ లాజిక్ డీమ్డ్ ఇన్కమ్ అందో అది తెలుసుకోవాలి. ఈ డీమ్డ్లో నేను చాలామందికి మన ఆఫీస్లో కూడా చెప్పాను, కానీ మేనమామ మేనల్లుడికి చదువుకోవటానికి తనకు అవకాశం ఉండింది. వాళ్ళ కుర్రాడి తండ్రి దగ్గర లిక్విడ్ లేదు, అసెట్ ఉంది, కానీ సరేలేవయ్యా మనం తర్వాత చూసుకుందాం, పిల్లోడు అమెరికా పోవాలి కదా అని 1,00,000 ఇచ్చాడు. అది నాకు ఈ అవసరం లేదు లేవయ్యా, నాకు కూడా 10 లక్షలు ఉంది ఆదాయము ఆస్తి, నా సొంత అక్క బిడ్డే కదా అన్నాడు. ఈ పిల్లవాడు వెళ్ళాడు, చదువుకున్నాడు, వచ్చాడు, సెటిల్ అయ్యాడు. ఏదో ఒక రోజు ఆ పిల్లవాడు మిడిల్ ఏజ్లోకి వచ్చాడు. ఈయన పెద్ద ఆయన మేనమా ఇంక పెద్దవాడు అయ్యాడు. ఆయన పిల్లలు ఎక్కడో పోయి సెటిల్ అయిపోయారు అమెరికా. ఈయన వచ్చినప్పుడు మేనమా ఈ 2 వీలర్ మీద వెళ్ళటమే ఇబ్బందిగా ఉంది. చూశాడు, ఆయన ఏం కోరలా, మామా అని చిన్న కారు కొని ఇచ్చాడు మామకి. తప్పలేదుగా, ఆయన 1,00,000కి వడ్డీకి ఇవ్వాలా, అప్పుకి ఇవ్వాలా. అది జరిగి 17,000-20,000 నీ కుర్రాడు బ్రహ్మాండంగా 20 లక్షల ఆదాయంలో ఉన్నాడు, 50 లక్షల ఆదాయం. మేనమామ కాబట్టి ఆయనకి తన మీద ఉన్న అభిమానంతో చిన్న 4-5 లక్షల కారు కొని ఇచ్చాడు. తప్పలేదు, అది డీమ్డ్ ఇన్కమ్ మేనమామ చేతులు. ఆ కుర్రాడి చేతిలో 1,00,000 కాదు. ఇక్కడ రిలేటివ్స్ మధ్యలో లేదన్నాడు. కుర్రాడికి మేనమామ ఇస్తే బంధువుల దగ్గర నుంచి వచ్చిన లిస్టులో ఎగ్జామ్షన్ లిస్టులో కాదు. కుర్రాడు పైకి ఎదిగినాక అతను మేనమామకి ఇస్తే మేనమామకి ఇతను బంధువు కాదు ఆ లిస్టులో. అది ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న కాంప్లికేషన్. అందుకని ఒక్కసారి దయచేయండి సార్ అని చెప్పేది. ఆ ట్రాన్సాక్షన్ ఇంటి పేరు బట్టి మీ చుట్టమని నేను చెప్పలేను. ఇంటి పేరు కాకపోతే కాదన్నాను నేను, వాడు సొంతగా అక్క కూడా కావచ్చు. ఒకసారి దయచేయండి సార్ అని మా కోరిక. తర్వాత ఇంకా హైలైట్ దానికైతే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, అది మనకి వాటిలో ఒకళ్ళిద్దరికే ఉంది, అది ఇక్కడ వద్దు. నెక్స్ట్ లోన్స్ ఇది కావాలి. 20,000 రౌండ్ ఫిగర్ కానీ అంతకు మించి కానీ క్యాష్ అదర్ దాన్ బ్యాంకింగ్ ఛానల్స్ తీసుకుంటే ఎంత తీసుకుంటే అంత పెనాల్టీ. ఏదో వాళ్ళ అడ్జస్ట్మెంట్ అవసరమే, హ్యాండ్ లోన్ తీసుకున్నామండి, రేపు అమౌంట్ వచ్చిందండి, ఎల్లుండి కట్టేసామండి, అసలు అకౌంట్ కనపడదండి మార్చి బ్యాలెన్స్ షీట్లో, మీకు కనపడదు, ఐటీ చేసేవాడు నాకు కనపడాలిగా. ఇది తీసుకున్నట్టు రాయాలి, కట్టినట్టు రాయాలి, కట్టినందుకు అంతే పెనాల్టీ. ఒక 20,000 త్రూ బ్యాంకింగ్ కాకుండా క్యాష్ రూట్లో తీసుకున్నందుకు 3వ రోజు ఇచ్చినందుకు 40,000 పెనాల్టీ. దట్ ఈస్ ద రిగర్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. వై? ఎందుకని అంత కఠినంగా తీసుకుంటున్నారు? చాలా కేసెస్లో ట్యాక్స్ ఎవేషన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మూలంగానే అని వారి అభిప్రాయం. దానికే డిజిటల్ కరెన్సీ అన్నాడు, డిజిటల్ పేమెంట్స్ అన్నాడు,
ఎంకరేజింగ్ డిజిటల్. మరి మనం ఫాలో అవ్వకపోతే ఈ చిన్న తప్పు కూడా 40,000 పెనాల్టీ పడుద్ది. నెక్స్ట్ 269 SST. అలాంటిది ఇంకోటి 269 ST అయినా అదొకటి వచ్చింది. ఒక సందర్భానికి సంబంధించి 2 లక్షలు ఒక రోజులో కానీ విడివిడిగా కానీ కూడితే ఆ అగ్రిగేట్ 2 లక్షలు క్యాష్ తీసుకుంటే అది లోన్ కాదు. సపోజ్ మనకంతా రైతాంగం మినుములు దాన్ని అంటే గవర్నమెంట్ సప్లై చేస్తాం, సివిల్ సప్లైస్ నుంచి పేమెంట్ అవుతుంది, అది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, నో ఇష్యూ. మనం అమ్మాం ఒక రైతు ఎకరాకి 7 బత్తాలు కాసి బత్తగా 7,000 రూపాయలు రేటు ఉంది, ఆయనకు 10 ఎకరాలు ఉంది, 70 బత్తాలు 6,000 వేసుకున్నా 4,20,000, మొత్తం మీద అబౌట్ 2 lakhs. ఆయన ఆయన ఎక్కడికో పంపిస్తున్నాడు, పంపించి అటు నుంచి వచ్చాకో లేదా ఈ చేతిలో అంత కొద్దిగా వచ్చో ఏదో మొత్తం మీద ఈయనకి అన్నీ అమ్మ కొన్ని 2 సార్లు 3 సార్లు అమ్ముదామని వాళ్ళ అవసరం మనకి అనుకుని వేస్తే కరెక్ట్గా 2,01,000 రూపాయలు వచ్చింది. బ్యాంక్ కాటా వేస్తున్నారు, ఆయన ఇచ్చాడు, ఈయన పుచ్చుకున్నాడు, అంతే అమౌంట్ పెనాల్టీ 2,01,000. మినుములు అమ్మానండి, ఏమైనా పొలం దానికి పెట్టే అడ్వాన్స్ వచ్చిందండి, మన పొలం 2 కోట్లు అండి రిజిస్ట్రార్ విలువే, వాళ్ళు అడ్వాన్స్ 2 ఇచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ మిగతాది ఇచ్చి కొంత అగ్రిమెంట్ చేసుకుంటారంట, అప్పుడు బ్యాంక్ ఇస్తారంట. అదేమో ఈ 2 లక్షల పెనాల్టీ, 2 లక్షల పైన 2 లక్షల 116 ఇచ్చాడు బాబాయ్, 116 అనేది ఒకటి ఉంది మనకి పెనాల్టీ. కాబట్టి గ్రహించండి, ఇలాంటి టెక్నికల్ పొరపాట్లు చేసి ట్యాక్స్ కట్టద్దని మాత్రం చెప్పగలను. కట్టాల్సిన ట్యాక్స్ కట్టాలంట, కానీ ఇలాంటి తెలిసి తెలియక చేసి అన్నెసరీగా పెనాల్టీలు కట్టద్దు. ఇది ట్యాక్స్ కాదు, ట్యాక్స్ కడితే కనీసం వైట్ అని అవుద్ది, ఇది కడితే వైట్ అవ్వదు, ఉన్న వైట్ పోద్ది. మన భాషలో చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కరెక్టింగ్ పెనాల్టీస్. డ్యూ ట్యాక్సెస్ వస్తే చాలని వాళ్ళ ఉద్దేశం. డ్యూ ట్యాక్సెస్ అంటే జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి 15 అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. ఈ సంవత్సరం కట్టాల్సిన వాళ్ళు అలా ఉంటే 10,000 పైన ట్యాక్స్ కట్టేవాళ్ళు కనీసం రేపు సెప్టెంబర్ 15కి అకౌంట్స్ ఇస్తూ అది కూడా కట్టమని నా సలహా సూచన. అది 2-3 ఇంట్రెస్ట్లు సేవ్ చేస్తుంది. 234A కానీ B అండ్ Cని ఖచ్చితంగా చేస్తుంది. రిటర్న్ లేట్గా ఫైల్ చేస్తే ఏం కూడా సేవ్ చేస్తుంది. అంటే దీనికోసం సేవింగ్ కోసం లేట్గా ఏం లేదు. దానికి రిటర్న్ టైం రేటులో ఉన్న అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఈ పెద్ద ఇంట్రెస్ట్ అనేది పెద్దది కాదు అక్కడ, ఇంకా సో మెనీ అదర్ బెనిఫిట్స్. అందుకని ఎప్పుడు ఇన్ టైంలో వేయాలి. అదే కంప్లైంట్స్ అనేది. ట్యాక్స్ కట్టవలసింది లేకపోయినా రిటర్న్ టైంకి వేసేసుకో. ట్యాక్సెస్ ఆల్రెడీ డ్యూ ట్యాక్సెస్, అడ్వాన్స్ ట్యాక్స్, TDSతో వచ్చేసినాయి. స్టిల్ యూ ఫైల్ బిఫోర్ డ్యూ డేట్. నాదేం లేదు కదండి, ఏం లేదు, నువ్వు వేసేసి ఇన్ టైంలో. గత 3 ఏళ్ళు 5 ఏళ్ళు రికార్డ్ చేశారు, ఎప్పుడన్నా పొరపాటు స్క్రూటినీలో వస్తే. ప్రతి సంవత్సరం ముందే వేస్తున్నాడు డ్యూ డేట్ కంటే. ప్రతి సంవత్సరం ట్యాక్స్ ఈయనదేం రావట్లేదు, కట్టాల్సింది ఎంతో కొంత 1,000-2,000 ఆయనకే కట్టకుండా వెళ్తాండి. That shows that is your ECG. That is your credit rating in a bank. బ్యాంక్ కార్డు కూడా చూస్తే ముచ్చట పడతాడు లోన్ ఇవ్వడానికి. డాక్టర్ గారు నువ్వు ఫైల్ ఉంది, నువ్వు ఎప్పుడెప్పుడు ECG తెచ్చుకున్నావు, ఫైల్ పెట్టి తీసుకెళ్ళి. అదే బాబా విత్ ద రేంజ్ ఉంటున్నారు ఆయన అంటాడు. అసలు ఎర్రటికి పోతాడు ఎప్పుడైతే ఆ ఎండుకు అయితే రిటర్న్ అవుతా టైం వేసుకోవాలి, టైం ప్రకారం అడ్వాన్స్ అవుతుంది. అది సేవ్ ది ఇంట్రెస్ట్, అన్నెసరీ ఇంట్రెస్ట్, అండ్ ఎర్న్ ఏ గుడ్ రేటింగ్ ఇన్ బ్యాంక్స్. క్రెడిట్ రేటింగ్ ఐటీ గతంలో సన్మానం చేశారు, వాళ్ళు చేసినా చేయకపోయినా నీకెందుకు, నువ్వు ట్రాక్ సరిగా పెట్టుకో, ఏదో రోజు గుర్తిస్తారు ఇవాళ కాకపోయినా. లేదు నీ స్క్రూటినీ పడినా డెఫినెట్గా సాఫ్ట్గానే ఉంటుంది అప్రోచ్, because you are complying. They also try to help and hear what you say and read what you file and see a reason, if at all, that can be
acted upon using the discretionary powers, if at all, vested in him. Yeah. You are a good boy అని ఎవడో చెప్పండి. Your record must speak that you are a good boy. అలాగే చాప్టర్ 6A వగైరా. ఈ క్లాస్ లాస్ట్ది ట్రేడింగ్ కన్సర్న్ గీక్ క్వాంటిటీ డీటెయిల్స్ అడిగారు. ఇందాక నేను చెప్పిందంటే ఇన్వెంటరీ రిజిస్టర్ లేకుండా ఓపెనింగ్ స్టాక్ క్వాంటిటీ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి రా మెటీరియల్, ఫినిష్డ్ ప్రోడక్ట్స్, షార్టేజీ, ఎక్సెస్, ఈల్డ్ ఇన్ని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి నేను అయ్యేం లేవు, నాట్ అవైలబుల్ అంట. నాకు పని సులువు అయిపోద్ది, 5 నిమిషాలు సేవ్ అవుద్ది. మీ పని కాంప్లికేషన్ అవుతుంది, స్టూడియోలో పడుద్ది అకౌంట్. అది అయ్యా. తర్వాత రేషియోస్ కూడా ఒకటి ఉన్నాయి చివరిలో, 44 క్లాజెస్. సెక్షన్ 44 ఏవి క్లాజులు కూడా ఇప్పుడు 44 వచ్చినాయి, మొదట్లో ఎన్ని లేవు. సో విత్ దిస్ I think I have taken 1 hour 50 minutes. Still not exhaustive. I am not also exhausted. End of it. Again, at the cost of repetition, to give explanations. తెలుగులో నాకు కావాల్సిన వివరణలు ఇవ్వటానికి ఓనరు కానీ, బాధ్యులు కానీ, అకౌంట్స్ తెలిసిన వారు కానీ రావాలను. కంప్యూటర్లో టాలీ లేకపోతే మనిషికి ఎవరికో అకౌంట్ ఏది తెలియకుండా పోస్ట్ మ్యాన్ లైక్ వచ్చి ఇదిగోండి పలానా ఆయన ఇది పంపించాడని చెల్తే మాకు అర్థమైనంత వరకు రాసి అక్కడ ఆగుతాం. అప్పుడు కాల్ చేస్తాం, వస్తారా, ఆ వివరాలు తీసుకుంటాం. రాలేదా, ఇందాక చెప్పినట్టుగా మాకు ఆ వివరాలు ఆయన ఇవ్వలేదని మహాబాబు. కాబట్టి ఆడిట్ రిపోర్టు ఒపీనియన్స్ 3 ఉంటాయి. నేను చూశాను, ట్రూ అండ్ ఫెయిర్. నేను చూశాను కొన్ని చిన్న సమ్ ల్యాప్సెస్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ కమిషన్ ఉన్నాయి. అది దానికి లోబడి అదర్వైజ్ ట్రూ అండ్ ఫెయిర్. మొదటిది వెరీ గుడ్, రెండోది కూడా పర్లేదు, పాస్. మూడోది అన్న డిపార్ట్మెంట్ వారు నాకు ఇది అర్థమైతే ఒట్టు నమస్కారం చేసి చెప్తాం అని చెప్పాను. డిస్క్లైమర్. ఆ మాట చెప్పాము, కన్ఫర్మ్డ్గా స్కూటీకి వస్తుంది. వచ్చిందో నాకు అర్థం కాకపోతే ఆడకట్ట అర్థం అవుద్ది. Even commissioner will sit in judgment and take a decision to appoint a senior CA. ఆయన దగ్గర ప్యానల్ ఉంది, చార్ట్ అకౌంటెంట్స్, ఒక సెక్షన్ ప్రకారం. ఆ ప్యానల్లో స్టేట్ లెవెల్లో ఎక్కడైతే హార్డ్ నట్ టు క్రాక్ ఉన్నాయో, హార్డ్ నట్ టు క్రాక్, there are people CAs, I am also qualified in that course, I don't want to highlight myself, who can crack a password of 16 digits comprising of alphabets, numerals, and special characters. They will come and crack your password or your accountant's password and take the total data in a pen drive and see a logical end to the case, and that may end the entity, a legal entity. None other than the Commissioner of Commercial Tax, State Tax, last year invited a panel of chartered accountants and cost accountants, 5 CS, 5 CMS. The one whom I know who got selected in that panel is expert in cracking passwords. So that is where Institute came out with the digital accounting and auditing standards. I did that course, forensic audit and fraud detection, I know. But a legal authority or a court of law has to give me an authorization, then only I can crack a password. Thank you. Bye.